హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల పార్లమెంటు కొత్త నేర చట్టాలని ఆమోదించింది. మన ఇంతకాలము ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్గా చదువుకున్నవి కాస్త భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అభినియం ఇలా కొత్త పేర్లతో కొత్త చట్టాలు వచ్చాయి. సో ఈ చట్టాలు చాలా కాంప్లెక్స్. చాలామంది నన్ను అడుగుతున్నారు, సార్ మీరు ఇంకా మాట్లాడలేదు ఏంటి వీటిపైన అని. ఎందుకంటే ఇది చాలా టెక్నికల్ సబ్జెక్టు. నేను ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ లా కనుక సగం తెలిసి మాట్లాడకూడదని ఇప్పటిదాకా నేను నా యూట్యూబ్ ఛానల్ ఎక్కడా దీనిపైన మాట్లాడలేదు. కానీ ఈరోజు ఈ అంశాలపైన వివరించడానికి గౌరవనీయులు బి వినోద్ కుమార్, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆయన ఆహ్వానించాం. మీరు అనుకోవచ్చు మరి వినోద్ కుమార్ గారు ఎందుకు వచ్చారు అని. మీకు తెలియకపోవచ్చు, ఆయన రాజకీయ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు, ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్. ఇది ఒకటే కాదు, ఆయన లాయర్ కూడా. ఈ వరంగల్లో క్రిమినల్ లాయర్గా ప్రాక్టీస్ చేశారు. అన్నిటికీ మించి వివిధ ప్రజల సమస్యలపైన ట్రేడ్ యూనియన్ యాక్టివిస్ట్గా కూడా ఆయన కృషి చేశారు. ఇంకా ముఖ్యమైనది అంటే ఆయన సుప్రీంకోర్టులో ఈ చట్టాలపైన, కొత్త చట్టాలపైన ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. సో ఆ పిఐఎల్ కూడా సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. సో ఆ సందర్భాన ఆయనతోనే అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ప్రజల పక్షాన పోరాడినటువంటి నేపథ్యం ఉన్న లాయర్ కనుక పార్లమెంటేరియన్గా కూడా వ్యవహరించారు. అంటే ఒక సోషల్ యాక్టివిస్టు, పబ్లిక్ యాక్టివిస్టు, పార్లమెంట్ మెంబరు, లాయరు, ఈ మూడు కాంబినేషన్లు రేర్గా ఉంటాయి కనుక వినోద్ కుమార్ గారిని ఆహ్వానించాం. థ్యాంక్ యూ వినోద్ గారు. నమస్తే అండి. సో మనము లెట్స్ బిగిన్ దిస్. ఇది ఈ మూడు కొత్త చట్టాలు. ముందు ఒక పెద్ద విమర్శ ఏంటంటే ఈ మూడు చట్టాల పైన ప్రాపర్ డిబేట్ జరగలేదు అని. అఫ్కోర్స్ కమిటీలు వేయచ్చు, ఆ కమిటీలు విచారణ జరపచ్చు, కానీ పార్లమెంట్లో దీనికి చాలినంత చర్చ జరగలేదు. అలాగే సివిల్ సొసైటీతో చర్చ జరగలేదు, స్టేక్ హోల్డర్స్ సరిగా చర్చ జరగలేదు అని అంటారు. ఎంతవరకు నిజం? మీరు చెప్పింది దాంట్లో పూర్తి స్థాయిలో 100% ఆ అభిప్రాయాలు చాలా దిక్కులుండి, కామన్ మ్యాన్ నుండి మొదలు పెడితే లాయర్స్ ఫ్రెటర్నిటీలో కానివ్వండి, లేకపోతే సివిల్ సొసైటీలో చాలామందికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని మీరు వ్యక్తపరిచారు. మీరు అన్నట్టు ఈ మూడు చట్టాలు కొలోనియల్ లాస్, అంటే స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ పరిపాలకులు ఈ చట్టాలు తీసుకొచ్చారు. దీన్ని మార్పు చేశాం మేమని చెప్పి చాలా గొప్పగా ఈనాటి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చెప్తుంది. సరే, మార్పు అనివార్యం, నిజంగా మార్పు జరగవలసి ఉండే, మార్పు జరిగింది, దాన్ని ఆహ్వానిస్తాం. కానీ మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్టు ఇది ఎక్కువ స్థాయిలో, అంటే ఏ స్థాయిలో అయితే చర్చ జరగాలో ఆ స్థాయిలో జరగలేదన్నది ముమ్మాటికి నిజమండి. దేశంలో చాలా చట్టాలు అలా అవుతున్నాయి, బడ్జెట్లో కూడా చర్చలేక ఆమోదిస్తుంది. ప్రజల జీవితాలపైన ముడిపడినటువంటి సమస్య ఇది. పాత సమాజము అంటే స్వాతంత్రం రాకముందు భారతదేశ జనాభా, ఈనాటి జనాభా విపరీతంగా పెరిగిపోయింది. మన స్వాతంత్రం వచ్చినప్పుడు 38 కోట్లు 40 కోట్లు ఉన్న జనాభా ఈరోజు 140 కోట్లకు చేరినటువంటి జనాభాలో చాలా నేరాలు కానివ్వండి, లేదా చట్టసభల పట్ల ఉన్నటువంటి గౌరవం అందరికి ఉన్నది. కానీ చట్టసభలు చేసేటువంటి చట్టాల పట్ల మరి ప్రజలు కూడా తెలవలసిన అవసరం ఉంది, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలి. అయితే మీరు అన్నట్టు ఈ ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇవి మూడు కూడా స్వాతంత్రం రాకముందు దాదాపు, ఇప్పుడు ఐపీసీ 1860 అంటే దాదాపు అవి 40, 100, ఇవి 160 సంవత్సరాల క్రితము మరి లార్డ్ మెకాలే ఆ రోజు ఈ భారతదేశానికి ఈ చట్టాలు అవసరాల కోసం తీసుకొచ్చాడు. కానీ ఏదేమైనప్పటికీ కూడా పీనల్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్ మాత్రము మరి ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి వివిధ నేరాల పట్ల సంపూర్ణంగా అవగాహన చేసుకొని రచించినటువంటి కోడ్ అనేది దానికి సద్విమర్శనే ఉందండి. అది మంచి, ఆ రోజుల్లో తీసుకొచ్చిన చట్టాన్ని పట్ల మరి ఆ రోజు నిజంగా కొలోనియల్ వాళ్ళ సెడిషన్ లాంటి కొన్ని నేరాలు ఉన్నప్పటికీ కూడా
సమాజంలో మనిషి ప్రవర్తన చేసేటువంటి దొంగతనాలు కానివ్వండి, లేకపోతే చాలా నేరాలు గురించి సవివరంగా ఆ చట్టం ఉంది. మరి ఈరోజు కూడా నాగేశ్వరరావు గారు ఇంత గొప్పగా ఈ చట్టాలు నేను ఈ 3 పుస్తకాలు కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత, ఇది ఇండియన్ పీనల్ కోడ్ను ఇప్పుడు ఈ పేరుతోని తీసుకురావడం జరిగింది. తర్వాత భారతీయ సాక్ష్య అధినియం అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని ఈ చట్టం తీసుకొచ్చారు. భారతీయ నాగరిక సురక్షా సంహిత, ఇది BNSS అని పలుకుతున్నాం మనం ఇప్పుడు. ఈ 3 చట్టాలు కూడా పాత చట్టాలోపట 95% చేంజ్ కాలేదండి. అంటే ఓన్లీ 5%, ఆ 5%లోనే వివాదాలు వస్తుంది. మీకు వర్బెటం అంటే కామా పుల్ స్టాప్తో సహా పాత IPCలో ఏదుందో అదే ఉంది. కాకపోతే సెక్షన్లు మారినాయి. మర్డర్ కేసు 302 అంటే మర్డర్ అంటాం, ఇప్పుడు దానికి వేరే సెక్షన్ పెట్టారు. ఇట్లా మీకు ఆ విధంగా ఉన్నటువంటి ఈ చట్టాలు. కానీ ఇక్కడ ఒక టాక్ ఏమొస్తుందంటే, ఇప్పుడు మీరేమో 95% ఏ మార్పు జరగలేదు అంటున్నారు. ఇవి కొలోనియల్ చట్టాలు, బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు ఎవరూ మార్చలేదు, మేమే మార్చినాం అని ఈ ప్రభుత్వం చెప్తోంది. అది కూడా కరెక్ట్, అది కూడా కరెక్ట్ కాదు నాగేశ్వర గారు. ఎందుకంటే CRPC ఏదైతే పాత ఉందో 1973లో సమగ్రంగా పార్లమెంటు చర్చించి మళ్ళీ చట్టం తీసుకొచ్చింది. పేరు మార్చలేదు, అదే పేరు ఉంచారు. దాదాపు ఆ రోజు కూడా 90% పాత CRPCలు ఉన్నాయి, మళ్ళీ ఉన్నాయి. IPCలో కూడా చాలా నేరాలు గత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇండియన్ పీనల్ కోడ్, CRPC, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కు చాలా సందర్భాల్లో కూడా పార్లమెంటు అమెండ్మెంట్స్ రూపంలో పట్ల మార్పులు జరిగినాయి. అస్సలకే మార్పులు జరగలేదు, మేమే కొత్తగా కొలోనియల్ లాస్ను మార్చడం చెప్పేది అది కూడా కరెక్ట్ కాదు. అయితే దీనిపైన ఒక మంచి కమిటీ చేశారు, 5 మెంబర్తో కమిటీ చేశారు. ప్రొఫెసర్ డాక్టర్ రణబీర్ సింగ్ గారు, నల్సార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉండే మన దగ్గర. తర్వాత డాక్టర్ GS బాబ్జీ అని మెంబర్ గారు, బాలరాజ్ చౌహాన్ గారిని లా కమిషన్ చైర్మన్ ఉండే వీరు ప్రొఫెసర్ గారు. తర్వాత మహేష్ జేత్మాలి గారి అబ్బాయి, మరి అబ్బాయి. తర్వాత థరేజా అని ఒక రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ తో ఒక కమిటీ చేసేసి మరి దీనిపైన మరి చాలా చర్చించమని చెప్పి ఆ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత స్టాండింగ్ కమిటీ కూడా రిఫర్ చేశారు. కానీ ఆ స్టాండింగ్ కమిటీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బార్ కౌన్సిల్స్ ఉంటాయి. మా న్యాయవాదులకి మాకు ఒక చట్టరీత్యా చట్టం ద్వారా మాకు ఒక ఎంపిక కాబడ్డటువంటి ఒక కమిటీ ఉంటుంది, బార్ కౌన్సిల్ కమిటీ ఉంటుంది. ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు జరుగుతుంటాయి. అయితే వాటి దగ్గర స్టేక్ హోల్డర్స్, నిజంగా ప్రాక్టీస్ చేసేది మేము న్యాయవాదులము. తర్వాత మా బార్ కౌన్సిల్ దగ్గర వాళ్ళ ఒపీనియన్ తీసుకోలేదండి. చాలా దురదృష్టం. ఎందుకంటే అంత పెద్ద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా చాలా విషయాలు ప్రతిపాదించింది. ఏది అపోజిషన్ పొలిటికల్ పార్టీస్కి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు చాలా సూచనలు చేస్తే కూడా మరి ఆ స్టాండింగ్ కమిటీ చేసిన సూచనలు కూడా వీళ్ళు బిల్లులో పొందపరచకపోవడం దురదృష్టం అని చెప్పి కూడా ఇలా విమర్శకులు, ముఖ్యంగా జూరిస్టులు, సుప్రీంకోర్టు జడ్జిలుగా ఉన్నటువంటి వాళ్ళు, హైకోర్టు జడ్జిలు, చాలామంది సీనియర్ న్యాయవాదులు ఈ మధ్య సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసే, మీరు నేమ్ ఎనీ సీనియర్ అడ్వకేట్ మీకు అందరు తెలుసు, కపిల్ సిబల్ గారు, తర్వాత మన అభిషేక్ సింగ్ గారు, ముకుల్ రోహిత్ గారు, తర్వాత ఇందిరా జైన్ సింగ్ గారు, వీళ్ళందరూ కూడా రోజు ఆర్టికల్స్ రాస్తున్నారు, విమర్శిస్తున్నారు. అంటే ఇక్కడ ఒక సమస్య సార్, అంటే ఇప్పుడు వినోద్ గారు అంటే ఒకటి చర్చ జరగడం కాదు, దీనికి ఇది ప్రిపేర్ కూడా కావాలి. సమస్య ఏంటంటే మన దేశంలో అనుభవం మనకు తెలుసు. ఇప్పుడు IT చట్టంలోని సెక్షన్ కొట్టేసినాక కూడా దానిపైన కేసులు పెడుతున్నారు. సుప్రీంకోర్టు అయిపోయింది, మేము కొట్టేసిన చట్ట విరుద్ధం అని చెప్పిన కేసు వాటిపైన కూడా పోలీసులు కేసులు పెడుతున్నారు. అది ఇగ్నోరెన్స్. అంటే ఒక స్టేషన్ అల్టిమేట్గా లా ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది, సుప్రీంకోర్టు జడ్జిలు కాదు ఇంప్లిమెంట్ చేయాల్సింది, లోకల్ పోలీస్ స్టేషన్లో ఇంప్లిమెంట్ కావాలి. ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో పనిచేసే SIకి చట్టం తెలియాలి. కానీ ఒక పెద్ద విమర్శ ఏంటంటే అటు పోలీసు, ఇటు లీగల్ ఫ్రెటర్నిటీ, ఇటు సమాజము ఎవరిని కూడా దీంట్లో పూర్తి ట్రైన్ కాకుండా జూలై 1 నుంచి అమలుకి తెచ్చారు. అంటే 2 పద్ధతులు, వీళ్ళందరినీ శిక్షణ ఇచ్చి ట్రైన్ చేసి అవగాహన పెంచి అమలు చేయడం ఒక ఎత్తు,
కాదు రఫ్ అండ్ టఫ్ అనుభవంలో అమలు చేసుకుంటారు అనే విధంగా అమలు చేశారు. నిజంగా మీరు లాయర్ కూడా కదా, ఈజ్ ది లీగల్ ఫ్రెటర్నిటీ ప్రిపేర్ ఫర్ ఇట్? అసలు పోలీసు వ్యవస్థను ప్రిపేర్ చేశారా? పోలీసుకు ఒక నెల రోజులు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. ఈ చట్టాల్లో పట్టిన ఏం చేయాలి, ఇవాళ రేపు మనకు మంచిగా ఇవి వచ్చేసినాయి కదండి, ల్యాప్టాప్స్ వచ్చినాయి, తర్వాత సెల్ ఫోన్స్ వచ్చినాయి. ఏం చేశారండి పోలీసు వాళ్ళకి, ప్రతి పోలీస్ ఆఫీసర్కి ఈరోజు ఏం చేశారు, పాత చట్టంలో సెక్షను, కొత్త చట్టంలో సెక్షన్, వాటి ఒక కంపారిటివ్ స్టడీ చేసేసి వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళు ఇప్పుడు అది పెట్టే ముందు ఇది పెడతారు, ఇది అంతే సెక్షన్ మార్చేసి పెట్టారు. అట్లా కాదు కదా, అది టెక్నికాలిటీ కదా. టెక్నికాలిటీ మీద వాళ్ళకు ట్రైన్ చేశారు. నేను ట్రైనింగ్ వాళ్ళతో అడిగాను, ఏం ట్రైన్ చేశారు? 371 థెఫ్ట్, 302 మర్డర్ ఐపీసీలా, వాటికి కొర్రిలేట్గా ఏం సెక్షన్ అంటే పెరాసిటమాలా, క్రోసినా, కల్పాలా అని అన్నారు. అది కాదు కదా, క్రోసినా ఎందుకు వాడాలి, పెరాసిటమాల్ ఎందుకు వాడాలి అని తెలియాలి కదా. ఎగ్జాక్ట్ మీరు క్రోసిన్ కాల్పాలకు 2 పారాసిటమాలే, ఏ పేరు పెట్టాలనే దగ్గర మార్చేసి చేస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఇంత గొప్ప చట్టాలు మేము తీసుకొచ్చినాము, మార్పు చేసామన్నప్పుడు దేశవ్యాప్తంగా మంచి చర్చ జరిగి కొన్ని సెక్షన్స్ అయితే చాలా అట్రాషియస్గా ఉన్నాయండి. మనం వాటి గురించి మాట్లాడతాం వినోద్ గారు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పాత చట్టాలు ఉంటాయి, కొత్త చట్టాలు ఏకకాలంలో అమలు అవుతాయి అంటున్నారు. అంటే ఇవి అమల్లోకి రాకముందు నమోదైన నేరాలకేమో పాత ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టే అమలు అవుతుంది. ఇప్పుడు కొత్త వాడికి మాత్రం భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ శిక్షా అధినియం అమలు అవుతుంది. ఇది చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే కోర్టుల్లోనూ అంతటా కూడా. ఇంకొక 20 ఏళ్ళు ఈ 2 చట్టాలు, పాత చట్టాలు, కొత్త చట్టాలు పూర్తి అవగాహన న్యాయవాదులకు ఉండాలి. కేసు పెట్టిన తర్వాత 20 ఏళ్ళ దాకా తేలదు కనుక. ఎగ్జాక్ట్లీ మీరు కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు ఒక మర్డర్ కేసు అయిందనుకోండి, పాత ఐపీసీ కింద సెక్షన్ బుక్ అయింది, ఒక 3 నెలల క్రితం అయింది అనుకోండి, పోయిన నెల రోజుల క్రితం జరిగిన మర్డర్ కేసు ఉంది, అది పాత సెక్షన్ కింద పెట్టాలి, పాత సెక్షన్ కిందనే దాన్ని ట్రయల్ చేయాలి, పాత సెక్షన్ కిందనే దాన్ని నడపాలి. కాబట్టి న్యాయవాదులకి, కోర్టులో పనిచేసే సిబ్బందికి, జడ్జిలకి అది పూర్తి అవగాహన ఆ ట్రయల్ పీరియడ్ అంతవరకు ఉండాలి డిస్ట్రిక్ట్ కోర్టులో. తర్వాత అప్పీల్ ఫైల్ చేస్తాడు హైకోర్టులో, అక్కడ ఒక 5-6 సంవత్సరాలు, తర్వాత సుప్రీంకోర్టుకు పోతుంది, సుప్రీంకోర్టులో కూడా అంటే ఇన్ని కేసులు. మొన్న సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు ఇందిరా జయసింగ్ గారు వారు అదే రాశారు. ఇప్పుడు వీటిని గురించి వెళ్ళి మీరు ఈ కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేశారు? పాత నేరాలను కూడా రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్గా కొత్త చట్టాలు ఉంటాయని చెప్పలేదు మీరు, ఇప్పటి నుంచి ఉంటాయని చెప్పారు. పాత చట్టాలు ఇన్ని కోర్టులలో కూడా ఇన్ని కోట్లాది కేసులు ఉన్నాయి. మరి వీటిని ఎట్లా పరిష్కారము అంటే, ఒక న్యాయవాది పాత చట్టాల పట్ల అవగాహన ఉండాలి, కొత్త చట్టాల పట్ల. ఇవాళ నేను కోర్టుకు పోతున్నాను, పాత చట్టాల్లో నేరస్తుని ఒక విధంగా నేను వాదించాలి, కొత్త చట్టాలు వచ్చిన మళ్ళీ నేను ఒక విధంగా 2 కేసులు వాదించాలి. అంటే న్యాయవాదులకు ఇబ్బంది ఉంటుంది, జడ్జిలు తీర్పులు ఇచ్చేటప్పుడు ఉంటుంది, జడ్జిలు తీర్పులు రాసేటప్పుడు కూడా ఉంటుంది. ఇంకో పెద్ద వివాదం ఏంటంటే వినోద్ గారు, ఇప్పుడు దీని పేర్లు చూస్తే ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్టు, ఇంగ్లీష్ రానాడు కూడా ఐపీసీ, సిఆర్పిసి అంటున్నాడు. కానీ ఇప్పుడు దీని పేర్లు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం. ఈ పేర్లు నోరు తిరగడమే కష్టం. అఫ్కోర్స్ సంస్కృతం మీద మనకు గౌరవం ఉన్నది, సంస్కృతం మీద పేర్లు పెట్టుకోవచ్చు, కానీ సంస్కృతం మన రోజువారీ భాషలో వాడం. మీరు నేను మాట్లాడుకునేటప్పుడు సంస్కృతంలో మాట్లాడుకోం, ఈవెన్ సంస్కృతం వచ్చిన వాళ్ళైనా మాట్లాడుకుంటారో తెలియదు. మీరు ఇంతకుముందు చెప్పారు, సిఆర్పిసి 1973లో ఎమెండ్ చేసినప్పుడు కూడా పేరు మారలే. సో నా గుర్తుతో మీరు చెప్పాలి, సుప్రీంకోర్టులో భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం కూడా చట్టాల పేర్లు ఇంగ్లీష్లోనే ఉండాలని కూడా చదివాను. ఈ పేర్లు కరెక్టా ఇలా పేర్లు పెట్టడం? ఈ పేర్లలో ఇంకో నాకు పుట్టవచ్చిన అనుమానం ఏంటంటే, ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ను భారతీయ న్యాయ సంహిత అన్నారు. పీనల్ వేరు, న్యాయ వేరు. న్యాయ నాకు అర్థమైన వేరకు అది లేమాన్, న్యాయం అంటే జస్టిస్, పీనల్ అంటే శిక్ష. న్యాయం వేరు, శిక్ష వేరు. శిక్ష పడడం న్యాయం కావచ్చు, కానీ శిక్షాస్మృతి అని మనం గతంలో పిలిచేవాళ్ళం, భారతీయ శిక్షాస్మృతి అని. ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అంటున్నారు. ఈ పేర్ల పంచాయతీ ఏంటంటారు? ఇది మీరు చాలా కరెక్ట్గా చెప్పారండి. రాజ్యాంగంలో ఆర్టికల్ 348 మనకు చాలా స్పష్టంగా చెప్తుంది, లాంగ్వేజ్ ఆఫ్ ది సుప్రీంకోర్ట్, హైకోర్ట్స్ ఎట్సెట్రా అని చెప్తారు. ఏం చెప్తారు దీంట్లో? నాట్ విత్స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ ద ఫోర్గోయింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పార్ట్,
until Parliament by law otherwise provides, all proceedings in the Supreme Court and in every High Court, B. The authoritative text of all bills to be introduced or amendments thereto to be moved in the either house of the Parliament or the House of Legislature, of all acts by the Parliament, all orders, rules, regulations, bylaws, ఇవన్నీ కూడా ఏం చెప్తారంటే షెల్ బీ ఇన్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పిందండి. ఇది సామాన్యులకు అర్థం కావాలంటే నేను వివరిస్తాను, మీరు కరెక్ట్ తప్పనే చెప్పండి. మాతృభాషలు ఉండొచ్చు, చట్టాలు ఉండాలి కూడా, తీర్పులు కూడా మాతృభాషల్లో కూడా ఉండాలి. కానీ ఎప్పుడైనా అనుమానం వస్తే మాత్రం ఇంగ్లీష్ వర్షన్నే అథారిటేటివ్గా తీసుకుంటారు, అంతే కదా? అంతే అండి. అందుకోసమే రాజ్యాంగ నిపుణులు ఆ రోజు ఈ రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఇది ఎందుకంటే ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి ఆర్టికల్ 1 చెప్తుందండి. రాజ్యాంగంలో మొదటి ఆర్టికల్ ఏందన్నారు, భారతదేశం అంటే ఏంది, ఇండియా అంటే భారతదేశము, ఇది కొన్ని రాష్ట్రాల సమ్మేళనం అని చెప్పేసి ఆర్టికల్ 1. దీనికి చాలా మందికి ఒక అభిప్రాయం రావచ్చు, ఎందుకు మనం ఇంకా కొలోనియల్ లాంగ్వేజ్లో రాసుకోవాలి, మన దేశ భాషలు ఉండకూడదు అంటే సమస్య ఏంటంటే మీరు చెప్పాలి. నా అభిప్రాయం, భారతదేశంలో లింగ్వా ఫ్రాంకా లింక్ లాంగ్వేజ్ లేదు. మీకు మలయాళీ స్పీకింగ్ ప్రజలకు, తమిళ్ స్పీకింగ్ ప్రజలకు, ఈవెన్ ఆంధ్ర ప్రజలకు కూడా హిందీ రాదు. తెలంగాణ వాళ్ళకి ఉర్దూ ప్రభావంతో ఎంతో కొంత హిందీ రావచ్చు. ఇప్పుడు ఒక భాష మాట్లాడే వాళ్ళకి ఇప్పుడు తెలుగులో ఉంటే హిందీ వాళ్ళకి రాదు, హిందీలో ఉంటే తమిళ వాళ్ళకి రాదు, తమిళంలో ఉంటే బెంగాలీ వాళ్ళకి రాదు, బెంగాలీలో ఉంటే గుజరాత్ వాళ్ళకి రాదు. ఈ ప్రాక్టికల్ ప్రాబ్లం రీత్యా అనేక భాషల్లో అనేక రకాల టెక్స్ట్లు ఉంటే ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లం అవుతుంది కనుక అథారిటేటివ్ టెక్స్ట్ ఇంగ్లీష్లోనే రాజ్యాంగ నిపుణులు రాసి ఉండాలి, అంతే కదా? అంతే, అంత స్పష్టంగా. అందుకోసమే ఈరోజు కేరళలోను తమిళనాడు లోపల హైకోర్టులో కేసులు వేశారు. ఈ చట్టాల పేరు సాంస్క్రిటైజ్డ్ హిందీ అని మన అమిత్ షా గారు పార్లమెంట్లో చెప్పారు. హిందీ ఓకే, బట్ ఇది ఈ హిందీ పదములో కూడా సాంస్క్రిటైజ్డ్ హిందీ అని చెప్పి కూడా కేసులు వేసి మాకు ఇంగ్లీష్లో చట్టాలు ఉండాలని చెప్పారు. దురదృష్టవశాత్తు మన ఢిల్లీ నుండి తమిళనాడు మన హైకోర్టులో లాస్ట్ వీక్ అక్కడ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి ఈ ఇష్యూ మీద. జరిగితే అడిషనల్ సాలిసిటర్ జనరల్ వచ్చి చెన్నైలో హైకోర్టులో ఏం ఆర్గ్యూ చేశాడనండి, నవ్వు వస్తుంది, ఇది ఇంగ్లీష్లో ఉన్నది కదా అంటాడు. ఏమంటాడు, భారతీయ నాగరిక సురక్ష సంహిత అని ఇంగ్లీష్లో రాసాం కదా అంటాడు. బిఎన్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ లాగా. ఇప్పుడు మన పిల్లలు వీళ్ళందరూ కూడా, మన ఇంట్లో లేడీస్ కూడా మన వాట్సాప్లో మెసేజ్, నువ్వు వచ్చినావా, నువ్వు NUVA నువ్వు వచ్చినవా, VACJ వచ్చినావా అని పెడతారు. అది ఇంగ్లీష్ అవుతుందండి? మరి అంత పెద్ద సీనియర్ అడ్వకేటు, అడిషనల్ సాలిసిటర్ జనరల్, మద్రాస్ చెన్నై కోర్టు అందరు నవ్వినారు ఆ రోజు. అరే BNSS పెడితే ఇంగ్లీష్ కాదు కదా, నువ్వు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అంటే మీరు అన్నట్టు చాలా మంచిగా మీరు మొదలే చెప్పారు. ఇండియన్ పీనల్ కోడ్ ఇంగ్లీష్లో ఉన్నదండి. మనం తెలుగులో ఏమన్నా అందరికీ మీరు వార్తలు చదివిన ఏం భారతీయ శిక్షా స్మృతి అన్నాం, ఇండియాకు భారత అన్నాం, పీనల్కి శిక్ష అన్నాం, కోడ్ను స్మృతి అన్నాం. మనస్మృతి మన తెలుగు రాష్ట్రాలు కూడా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నప్పుడు మీరు ఎవరిని అడిగినా కూడా ఏ సెక్షన్ పెట్టినంటే భారతీయ శిక్షా స్మృతి కింద పెట్టినరా అని మాట్లాడుకుంటారు. చదువుకున్న వాళ్ళు పేపర్లలో కూడా అదే రాస్తారు, అన్ని పేపర్లలో కూడా. కాబట్టి ట్రాన్స్లేషన్ చేసి లాంగ్వేజ్లో ఉండడం తప్పలేదు, బట్ ఒక లింకింగ్ ఉండాలి. ఇక్కడ ఈ పలకొస్తలేదండి, చాలామంది న్యాయవాదులకి ఈ పేరు పలకొస్తలేదు. మనకు అర్థం కావాల్సిందంటే ఇంగ్లీషు ఏదో కొలోనియల్ భాష అని అంటే, కానీ మన ఉదయాన్నే భార్య భర్తతో ఏమంటుంది, అల్పాహారం సిద్ధము రండి అంటదా అన్నది కదా, ఇవి తింటారా అంటది, ఇది తాగుతారా అంటారు. కానీ మీరు తేయాకు పాని అన్ని సేధిస్తారంటారా? నేను రైల్వే టికెట్ కొనుక్కున్నా అంటాం, కానీ ధూమ శకట అవరోహణ పత్రాన్ని కొన్నానంటారా? సో కామన్ మ్యాన్. ఇంకొకటి అంటే, మీరు విత్ యువర్ పర్మిషన్ ఈ వీడియో చూసే వారికి ఈ అథారిటేటివ్ టెక్స్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నదానికి మీకు మహాభారతంలో ఉదాహరణ చెప్తాను. మహాభారతంలో మనం దానవీర శూర కర్ణులు కూడా చూసాం. కర్ణునితో శ్రీకృష్ణుడు అంటాడని 6వ భార్యగా నిన్ను ద్రౌపది చేపడుతుంది అని. మహాభారతంలోని వ్యాస భారతం, మూల భారతంలో ఎక్కడ 6వ భార్య లేదు. ఆ సంస్కృత పదాన్ని నేను గరికపాటి నరసింహారావు గారి వివరణ చూశాను. తిక్కన గారు కూడా పొరబడి 6వ భార్య అష్టకాల అని అంటే అది ఆ టైంకి సంబంధించింది. దాన్ని ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసి తిక్కన కూడా ట్రాన్స్లేట్ చేయడం వల్ల దాని తర్వాత తిరుపతి వెంకట కవులు కూడా
దాన్ని రాయడం వల్ల సినిమాల్లో కూడా ద్రౌపది 6వ భార్యగా కర్ణుని చేపడతారు అన్నది అని అన్నారు. అయితే దాన్ని గుజరాతీ మూలములో అంటే అనువాదంలో మాత్రం అలా లేదు. అలా ఉన్నది ఏంటంటే కర్ణుడు పట్టాభిషేకం చేసి నీకు 6 నుంచి 7 అది శుభగడియ. ఆ గడియలో మీకు పుణ్యస్త్రీలందరూ వచ్చి నీకు ఆహ్వానిస్తారు అంటూ ద్రౌపది కూడా అని చెప్తాడు. అంటే ఆ సమయం గురించి చెప్పిన దాన్ని వీళ్ళు 6వ భార్యగా అని భావించారు. 6 గంటల సమయం గురించి మాట్లాడింది. ఇది గుజరాతీ ట్రాన్స్లేషన్ ఉదయించి అది ఒక మల్లాది చంద్రశేఖర శాస్త్రి అనుకుంటాను, క్షమించండి తప్పుంటే గుర్తున్న మేరకు ఆయన గుజరాతీ మూలం నుంచి వ్యాస భారతంలో రాంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ అయ్యారు. అంటే తిక్కన సోమయాజులు అనే మహనీయులు కూడా ఓ పదాన్ని తప్పుగా అర్థం చేసుకోవాలి. అంటే అథారిటేటివ్ టెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు? నిజంగానే ద్రౌపది అన్నదా లేదా కర్ణుని 6వ భార్య అన్నదానికి ఎక్కడికి వెళ్ళారు? వ్యాస భారతానికి వెళ్ళారు, మూల భారతానికి వెళ్ళారు. ఇవన్నీ అనువాదాలు. అంటే తిక్కన రాసిన తప్పని కాదు కదా, తిరుపతి వెంకటగోలు తప్పని కాదు. కానీ అల్టిమేట్గా అథారిటేటివ్ టెక్స్ట్ ఒకటి ఉంది కనుక ఈ వివరణ వచ్చింది. అథారిటేటివ్ టెక్స్ట్ లేకపోతే ఈ వివరణ ఉండదు కదా. ఇప్పుడు తెలుగులో ఒక రకంగా ట్రాన్స్లేట్ చేస్తారు, చట్టం తమిళంలో ఒక రకంగా చేస్తారు, మలయాళంలో ఒక రకంగా చేస్తారు, హిందీలో ఇంకో రకంగా చేస్తారు. మరి ఏది కరెక్ట్? ఎంత కన్ఫ్యూజన్ అవుతుంది. ఈ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికే రాజ్యాంగం ఒక అథారిటేటివ్ టెక్స్ట్ అని నిర్వచనం ఇచ్చిందని అనుకుంటాను. అంతే, ఎగ్జాక్ట్ కరెక్ట్. అంత ఆ రోజు ఈ భారతదేశంలో ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, లింగ్విస్టిక్ స్టేట్స్ ఎక్కువ ఉన్నాయి కదండి భారతదేశంలో. హిందీ డామినేటెడ్ స్టేట్స్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా గుజరాతీ, మరాఠీ, కన్నడ, మలయాళం, తమిళ్, తెలుగు, ఒరియా, బెంగాల్ ఇవి లాంగ్వేజెస్. మిగతా హిందీ ఒక మేజర్ స్టేట్స్లో ఉంది, అది కూడా డిఫరెంట్ డయాలెక్టిక్స్లో ఉందనుకోండి. కాబట్టి అస్సామీ, కాబట్టి ఇది కూడా ఒకే రకంగా లేదు. లెబోలి, భోజ్పూరి, బ్రజభాషి, సంతాలి, గరహాలి, పహాడి, రాజస్థానీ, బిహారీ ఇలా హిందీ చాలా ఉన్నాయి. సో మీకు హిందీ కూడా లాలూ ప్రసాద్ యాదవ్ హిందీ, అటల్ బిహారీ వాజ్పేయి హిందీకి మనకు చాలా తేడా ఉంటుంది. లాలూ హిందీ అసలు మీరు పార్లమెంట్లో ఓ పదం కూడా అర్థం కాదు నాకైతే. సో హిందీ తెలిసిన వాళ్ళకే అర్థం కాదు. మీరు ఆజ్ తక్ న్యూస్ చూసిన దానికి లాలూ ప్రసాద్ యాదవ్ ఉపన్యాసం అర్థమే కాదు. సో ఇక మనము ప్రజల పైన ప్రభావం చూపేటువంటి ప్రొవిజన్స్లో కన్నా అంటే దీని చుట్టూ ఉన్న విమర్శలు వివాదాలు మాట్లాడే కదా, ఒక ప్రధానమైన విమర్శ ఏమొస్తుంది అంటే అల్టిమేట్గా సామాన్య ప్రజలకు నేరము శిక్ష అంటే పోలీస్ స్టేషన్తో లింక్. అందుకే నాకు గుర్తొస్తుంది కన్యాశుల్కంలో గిరీశము పెద్ద బండి నడిపే అతనికి లెక్చర్ ఇస్తాను, మీకు కూడా తెలుసు కదా. లెక్చర్ ఇచ్చి స్వాతంత్ర పోరాటం నుంచి లెక్చర్ ఇచ్చాక లాస్ట్కి ఆ బండి నడిపాడంటాడు, మా ఊరికి కానిస్టేబుల్ వెళ్ళిపోతాడు ఆ స్వాతంత్రం వస్తే అని. అంటే ఆ బండి నడిపే వాడి దృష్టిలో ఇండిపెండెన్స్ అంటే ఏంటంటే ఊళ్ళో కానిస్టేబుల్ ఆధిపత్యం పోవాలి. అల్టిమేట్ గా కన్యాశుల్కంలో గిరీష్ క్యారెక్టర్ ద్వారా గురజాడ గారు అద్భుతంగా చెప్పారు. అంటే ఇండిపెండెన్స్, స్వేచ్ఛ, ఫ్రీడమ్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ, సావర్నిటీ, రిపబ్లిక్ ఇవన్నీ అనవసరం. సామాన్య మానవుడికి నా ఊర్లో కానిస్టేబుల్ ఉండడం. అల్టిమేట్ గా ఈ ఐపీస్, సిఆర్పిసి, న్యాయ సంహిత, నాగరిక సురక్ష ఏదన్నా పేరు పెట్టండి, the relationship between common man and the police ultimately boils down to that. అంతే కదా. సో ఈ చట్టాలలో పోలీసులకు అపరిమితమైన అధికారాలు ఇచ్చాడు అనేది ఒక డెమోక్రటిక్ స్టేట్లో పోలీస్కి ఇన్ని పవర్స్ ఇవ్వడం దిస్ ప్రోన్ టు మిస్యూజ్ అని అంటారు. నిజమేనా ఈ విమర్శ? మీరు అధ్యయనం చేస్తున్నారు కనుక 100%. ఇదివరకు ఉన్నటువంటి సిఆర్పిసిలో కంటే ఇప్పుడు భారతీయ నాగరిక సురక్షా సంహితలో చాలా పోలీస్కి చాలా పవర్స్ను అంటగట్టారు ఈ చట్టం ద్వారా, ఈ చట్టం ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టు స్టార్ట్ విత్ కామన్ మ్యాన్ చాలామంది చూస్తారు మన టీవీ కాబట్టి, మన వీడియోస్ ఇవన్నీ చూస్తారు కాబట్టి నేను వాళ్ళకు టీవీల కన్నా ఎక్కువ చూస్తున్నారు, మీదే ఎక్కువ చూస్తున్నారు, టీవీల కన్నా ఎక్కువ చూస్తున్నారు. ఇప్పుడు అరెస్ట్ అవుతారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేరం చేస్తారు, అరెస్ట్ అవుతారు. అరెస్ట్ అయినప్పుడు ఆ వ్యక్తిని జడ్జి గారి ముందు ప్రవేశపెడతారు. అరెస్ట్ చేసిన తర్వాత 24 అవర్స్ లోపల అరెస్ట్ చేసినప్పుడు తీసుకొచ్చి జడ్జి గారి మెజిస్ట్రేట్ గారి దగ్గరికి ప్రవేశపెట్టిన తర్వాత ఆ మెజిస్ట్రేట్ గారు రిమాండ్ చేయాలి. జ్యుడిషియల్ రిమాండ్ చేస్తారు. చేసిన తర్వాత జరిగేటువంటి విషయాలు ఇదివరకు సిఆర్పిసికును ఇప్పుడు కొత్త చట్టానికి ఉన్న తేడాలు నేను కొంత వివరిస్తాను మీకు.
అసలు కాంప్లైంట్ ఇచ్చేటప్పుడే చాలా ఘోరంగా ఈ చట్టం లోపల ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయొచ్చు అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాధితుడు ఉంటాడు, వాళ్ళ ఇంట్లో దొంగతనం జరుగుతుంది, లేకపోతే వాళ్ళ ఇంట్లో పక్కింటి వాడు న్యూసెన్స్ చేస్తాడు, లేకపోతే రోడ్డు మీద పోయేటప్పుడు ఎవరైనా ఒక చిన్నపాటి యాక్సిడెంట్ చేస్తాడు. అతడు కానీ ఆవిడ కానీ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ రోజున్న సిఆర్పిసి చట్టం ఏం చెప్పిందంటే, అంటే నిన్నటిది అనుకున్న సిఆర్పిసి చట్టం ఏం చెప్పిందంటే, ఇమ్మీడియట్గా వాళ్ళు ఏ విధంగా లిఖితపూర్వకంగా ఎట్లయితే రాసి ఇస్తారో కంప్లైంట్, దాన్ని ఏమన్నారు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్ అంటారు. ఈ కేసుల్లో అయితే ఈసీఐఆర్ అంటారు. ఇది ఇమ్మీడియట్గా తీసుకొని ఏం చేసేయాలి, ఎస్ఐ గారు సంతకం పెట్టేసేసి దానికి ఒక నెంబర్ ఇచ్చేసి అతనికి ఒక కాపీ ఇచ్చేసి 24 గంటల లోపల ఇది మెజిస్ట్రేట్కు పంపించాలి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడే చాలా చోట్ల ఎఫ్ఐఆర్ ఇవ్వకుండా అప్లికేషన్ లెటర్ తీసుకొని ఉంచుకుంటారు, పోయి 2 నెలల తర్వాత అంటున్నారు. ఇప్పుడే చట్టం ఉండగానే అమలైతలేదు, ఇప్పుడు ఏం చెప్పారండి, ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసే పవరు పోలీసుకి ఇచ్చారండి, స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ దాకా రావాలన్నా కూడా డబ్బులు లంచం ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత అతడు ఫర్ ఎగ్జాంపుల్ బలహీనుడు బలవంతుడు మధ్య బలవంతుడి చేతిలో చట్టం వెళ్ళిపోయిందండి. సినారే గారు అంటారు, చట్టం డబ్బున్నవారి చుట్టం, న్యాయం డబ్బున్న వారి నేస్తామంటాడు. అది ఇప్పుడు రుజువు కాబోతుందండి, అమలు కాబోతున్నది రేపు ఈ చట్టం ఇట్లే ఉంటే. అందుకోసమే నేను నా పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు నాకు తెలియకడుతాను, ప్రిలిమినరీ ఎంక్వైరీ అన్నారు అంటే ఎన్ని రోజుల వరకు ప్రిలిమినరీ ఎంక్వైరీ? 14 రోజుల వరకు ఎస్ఐ మీరు ఈ కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి, ఈ 14 రోజుల పాటు జైల్లో పెట్టుకోవచ్చు. 14 రోజులకి కేసు రిజిస్టర్ చేయడు, కేసు నో ఎఫ్ఐఆర్ నథింగ్. అంటే కొన్ని నేరాలకు మినహాయింపు ఇచ్చారనుకోండి, అంటే మర్డర్ అయింది అనుకోండి, దాంట్లో ప్రిలిమినరీ ఎంక్వైరీ ఏముంటుంది, పంపించేస్తాడు. ఇది మరి చాలా అంటే డిస్క్రిప్షన్ పవర్ విపరీతంగా ఇచ్చానండి పోలీస్ అధికారికి. అదేదో మన డిఎస్పీ అన్నారు, దాంట్లో చాలా గందరగోళం, దీని మీద చాలా కన్ఫ్యూజన్ అది. ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఇక్కడ అంటే మీకు ఇనిషియల్ స్టేజ్లో చెప్తున్నాను, నేరం నేను కంప్లైంట్ ఇచ్చాను, ఇప్పుడు ఎఫ్ఐఆర్ గురించి మీకు చెప్పాను. పోనీ ఒకతను అరెస్ట్ చేశాడు, అరెస్ట్ చేసుకొచ్చేసి మెజిస్ట్రేట్ దగ్గర ప్రవేశపెట్టిండు, మెజిస్ట్రేట్ గారు రిమైండ్ చేశాడు. పోలీస్ కస్టడీకి తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో దొంగతనం జరిగింది, అరే వీడు దొంగతనం వస్తువు ఎక్కడ అమ్మిండో నాకు ఆ నేరస్తుడు నాకు అప్పచెప్పండి అని తీసుకొని విచారించవచ్చు. అది మొదటి 14 రోజుల లోపట్నే దరఖాస్తు పెట్టుకోవాలి పోలీస్ ఆఫీసర్ అని చెప్పి పాత చట్టం చెప్తుంది. కొలోనియల్ చట్టం అని మనం ఏదైతే మనం విమర్శిస్తున్నామో ఆ చట్టంలో ఏం చెప్పినారు, పోలీస్కి డిస్క్రిమినేషన్ పవర్ ఇవ్వకుండా నువ్వు ఫస్ట్ 14 డేస్ లోపట్నే నేను ఇతన్ని పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్గా విచారిస్తా. అది మర్డర్ కావచ్చు, ఎనీ క్రైమ్ కావచ్చు. జ్యుడిషియల్ రిమాండ్ ఉన్న సమయంలో మెజిస్ట్రేట్ గారు జైలు పంపుతాడు, జైల్లోకి వెళ్ళి మళ్ళీ పోలీసులకు అప్పచెప్పాలని కోరేటువంటి పోలీస్ ఆఫీసరు మొదటి 14 రోజులు మాత్రమే దరఖాస్తు పెట్టుకోవాలి. 14 రోజులు దాటితే మనకు అధికారం కోల్పోతాడు పోలీస్ ఆఫీసర్. సుదీర్ఘంగా డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఏం చెప్పిందండి, కొన్ని నేరాలకి 60 రోజులు టైం ఇచ్చారు, కొన్ని నేరాలకి 90 రోజుల వరకు టైం ఇచ్చారు. అప్పుడు ప్రమాదం ఉంటుంది కదా, ఇప్పుడు నేను బెయిల్కి అవకాశం ఉండదు, పోలీస్ కస్టడీ పూర్తి వాడి చేతిలో పోతుంది కదా. పోలీస్ కస్టడీలో ఆ పోలీస్ వాళ్ళు కస్టడీ అడిగిన తర్వాత బెయిల్ ఇవ్వరు, నాకు ఇవ్వరు. మెజిస్ట్రేట్ గారు బెయిల్ ఇవ్వరు. పోలీస్ అధికారి వచ్చేసి సార్ నాకు పోలీస్ కస్టడీ కావాలంటే జడ్జి గారు ఇవ్వరు. అంటే ఇప్పుడు 90 రోజుల దాకా బెయిల్ ఆపేయచ్చు. బెయిల్ ఇస్ ద రూల్, అరెస్ట్ జైల్ ఇస్ అన్ ఎక్సెప్షన్, సుప్రీంకోర్టు తీర్పు ఉంది. అంటే ఇప్పుడు చాలా సింపుల్గా నాకు లేమ్యాన్గా అడుగుతాను, అంటే ఇప్పుడు నేను ఒక కేసు పెడతాను, సో పోలీసు వాళ్ళు నాకు పనులు ఉన్నాయి, నాకు చాలా ఉన్నాయి, నాకు ఈ పని ఉంది, బందోబస్తు పని ఉంది అని చెప్పి 90 రోజుల దాకా కస్టడీ అడగడు, 80 రోజుల దాకా. నాకు ఇప్పుడు వెంటనే బెయిల్ కావాలంటే వెంటనే పోలీస్ కస్టడీ వేసుకోవాలి. అంటే నేను మళ్ళీ లంచం ఇచ్చే లంచాలు ఉండే ప్రమాదం ఉండదు. నేరస్తుడు ఎవరైతే ఆరోపణను ఎదుర్కొంటున్నాడో వాని బంధువులు, భార్యనో, పిల్లలో, తల్లిలో, అన్ననో, తమ్ముడో, తండ్రిలో పోయి మళ్ళీ పోలీసులను కాలు పట్టుకొని అయ్యా నువ్వు పోలీస్ కస్టడీ కోసం తొందరగా పిటిషన్ అయ్యి, లేదు నాకు బెయిల్ రాదు, బెయిల్ వచ్చే అవకాశం ఉండదు. అంటే ఎమ్మెల్యేతో ఎంపీతో చెప్పించుకున్న వాళ్ళకి పోలీస్ కస్టడీ చేస్తారు, డబ్బులు ఇచ్చిన పోలీస్ కస్టడీ అడగకపోవచ్చు. ఇప్పుడు పోలీస్ కస్టడీ నేను బెదిరిస్తా. ఇప్పుడు నాగేశ్వరరావు గారు, సుప్రీంకోర్టు ఒక విషయం మీకు కొర్రిలేట్ చేస్తాను.
సుప్రీంకోర్టు ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చింది. అన్ని కేసుల లోపల జైలుకి ఎందుకు పంపాలి, పోలీస్ స్టేషన్ లోపలనే కొన్ని నేరాలకి అంటే 7 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాటికి ముఖ్యంగా 2-3 కొట్టుకుంటూ తిట్టుకుంటూ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు శిక్షలు వేసిన నేరాలకి జైలుకి ఎందుకు పోవాలి, మీరు పోలీస్ స్టేషన్ లోపలనే బెయిల్ ఇవ్వండి 41 CRPC కింద అని చెప్పి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్. ఇంకా దాని స్టేషన్ బెయిల్ అని చెప్పి నామకరణం చేశారు. చేసి పోలీసు వాళ్ళు ఇవాళ SI కుర్చీలో కూర్చొని ఏమంటాడు, అరే నువ్వు జైలు పోతావా నేనే బెయిల్ ఇవ్వాలంటాడు. అయ్యేసరికి నేరస్తులు కొంచెం డబ్బున్నోడైతే ఏంగా జైలుకి ఎందుకండి, కోర్టుకి ఎందుకండి, కోర్టు కూడా పంపకుండా బెయిల్ ఇచ్చే అధికారం పోలీసుకి ఇచ్చారు. ఎన్నడూ జైలుకు పోని వాళ్ళు సహజంగానే భయపడతారు. ఇంకా కోర్టు పోవాలి, జైలుకు పోవాలి, ఒక అడ్వకేట్ పెట్టుకోవాలి, ఇవన్నీ సోషల్ స్టిగ్మా ఉంటుంది. కాబట్టి ఆ 41 CRPCనే ఈరోజు పోలీస్ యంత్రాంగం మిస్యూజ్ చేస్తున్నది. అందరూ కాకపోయినా కొంతమంది మెజారిటీ మిస్యూజ్ చేస్తున్నారు. నేను అందరినీ ఆరోపిస్తలేను పోలీస్ అధికారులని, కానీ మెజారిటీ పోలీస్ అధికారులు ఇలా మిస్యూజ్ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పోలీస్ కస్టడీ మీద ఇంకా ఆటలు ఆడుకుంటారు పోలీస్ యంత్రాంగం. 90 రోజుల వరకు బెయిల్. మళ్ళీ ఇక్కడ ఇంకొకటి పెద్ద కన్ఫ్యూజన్, అది లీగల్ టర్మినాలజీ. అసలు పోలీస్ కస్టడీ లేకపోతే అది వెరీ టిపికల్గా ఉన్నది లాంగ్వేజ్. ఇదివరకు దానికి ఒకటి ఉండే ఏంది, అదర్వైజ్ అంటే పోలీసోడికి చేతుల్లో ఉంటుందా మెజిస్ట్రేట్ చేతుల్లో ఉంటుందా అనేది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యారు. కాబట్టి ఈ విధంగా తో పాటు హ్యాండ్ కఫింగ్ అండి ఇప్పుడున్నటువంటి CRPC. హ్యాండ్ కఫింగ్లోకి వచ్చే ముందు నాకు తెలిసినంతవరకు ఈ విచక్షణ రహిత అరెస్ట్లను నివారించడానికే 41A నోటీస్ ఇవ్వడము అనేది వచ్చింది కదా. అంటే 7 సంవత్సరాల లోపు ఉన్న కేసుల్లో మీరు ఇష్టమైనట్టు అరెస్ట్ చేయకూడదు. అలాగే కొన్ని అఫెన్సెస్లో మీకు నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటారు కదా. సో సీరియస్ నేరాల్లో మాత్రమే అరెస్ట్ చేయొచ్చు, నాన్ సీరియస్ నేరాలు అయితే కోర్టు అనుమతి లేకుండా అరెస్ట్ చేయకూడదు, 41A నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయకూడదు. అంటే అరెస్టును విచక్షణ రహితంగా, అరెస్ట్ ఇస్ ది అబ్రిడ్జ్మెంట్ ఆఫ్ హ్యూమన్ లిబర్టీ, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కైన స్వేచ్ఛను హరించడం. ఎందుకంటే అప్పటిదాకా అతను నిందితుడి, నేరస్తుడు కాదు కనుక. సో నిందితుడి స్వేచ్ఛను హరించకూడదని సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చి మన జ్యూరిస్ప్రుడెన్స్ దాన్ని ఇంప్రూవ్ చేసింది, జైల్ అండ్ బెయిల్ ప్రొవిజన్స్. ఇప్పుడు మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్, అంటే ఈ ప్రోగ్రెసివ్ జడ్జిమెంట్స్ పోయి ఇప్పుడు అసలు నీకు బెయిలే రావడం కఠినంగా చేస్తున్నారు కదా. అంటే ఈవెన్ వారెంట్ విషయంలో కూడా ఈ కొత్త చట్టాలు ఏమైనా తేడా ఉందా? చాలా తేడా ఉందండి. ఇప్పుడు వారెంట్ ఇష్యూ చేయకుండానే మెజిస్ట్రేట్ దగ్గర నుంచి వెళ్ళి వారెంట్ తీసుకోకుండానే సర్చ్, సీజర్, తర్వాత అన్నిటికంటే ఘోరం ఏంటంటే మీ శాంపిల్స్ అంటే మీరు వాయిస్, మీ హ్యాండ్ రైటింగ్ ఇవన్నీ పోలీసు అధికారి చేతులకు ఇచ్చారు. ఇదివరకు ట్రయల్ అప్పుడు ఉండేది, లేదా మెజిస్ట్రేట్ పర్మిషన్ ఉండే. అంటే ఇప్పుడు ఎవరైనా నేరం అనుమానం ఉంటే వచ్చి నీ ఇంట్లో వెళ్ళి సెర్చ్ చేయొచ్చు. ఎంత భయపడతారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చేసి నాగేశ్వరరావు మీ గొంతు పరీక్ష చేయాలి, నేను ఫోన్లో గొంతు విన్నాను, మీ గొంతు పరీక్ష చేయాలంటే అది ఒక విధంగా ఎంత స్టిగ్మా అండి, మ్యాసివ్ హరాస్మెంట్ కూడా. అరే అసలు యాక్చువల్లీ ఆర్టికల్ 21 ఫండమెంటల్ రైట్స్కు విఘాతంగా అవుతుంది. ఇవన్నీ నేను ఛాలెంజ్ చేశాను నా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో. అంటే ఇప్పుడు సర్చ్ అండ్ సీజర్లో కూడా నీకు కోర్టు ఆదేశాలు లేకుండా పోలీసులు ఏ ప్రిమిసెస్ అయినా సర్చ్ అండ్ సీజర్ చేయొచ్చు, ఎంటర్ కావచ్చు, మీ ఇంటికి రావచ్చు, వాడు చేయొచ్చు, నీ శాంపిల్స్ అడగచ్చు. అంటే సామాన్యుడికి అర్థమయ్యడానికి ఒక వివరణ మీరు సరిచేయాలి. ఎందుకు ఇలా డిఫరెన్షియేట్ చేశారని నేను చదివింది పోలీసు లా. ఎందుకంటే ఎవరి చేతులనైతే లాఠీ ఉంటుందో, ఎవరి చేతులనైతే బలప్రయోగము చట్టబద్ధమో వారు దుర్వినియోగం చేసుకునే ప్రమాదం ఉంటుంది. దాన్ని నివారించేందుకే మన వ్యవస్థ అంత క్లియర్గా న్యాయ వ్యవస్థ చేతుల్లో పెట్టింది. ఇవన్నీ పోలీస్ వ్యవస్థ చేతుల్లో పెట్టకుండా, అంటే దండం ఉన్న వారి చేతుల్లో పెట్టకుండా ఆ గండాన్ని నివారించారు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ సూపర్విజన్లోనే ఏదైనా చేయాలి, నీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తానికి వీల్లేదు కదా. అది మనకు పాత చట్టంలో అంత గొప్పగా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు రాసినప్పటికీ కూడా మెజిస్ట్రేటు పోలీస్ యంత్రాంగానికి ఆ తేడా చూపించారు. మెజిస్ట్రేట్ అనేవాడు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కాకుండా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్స్కి ఈ పవర్స్ ఇస్తూ ఏం చేశారు,
ఆ జ్యుడిషియల్ కాన్షియస్నెస్ ఉంటాడు, ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఇండిపెండెన్స్. కాబట్టి ఏది పడితే అది ఉండదు అని చెప్పేసేటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు ఆ పొజిషన్లో ఉంటారు. కాబట్టి హరాస్మెంట్ చేయకుండా ఉండడానికి ఆ చట్టంలో అంత మంచి ప్రొవిజన్స్ని డిలీట్ చేశారు ఈ కొత్త చట్టంలో. అంటే లా ఎన్ఫోర్స్మెంట్ ఎంత ముఖ్యమో లా మిస్యూజ్ ఆపడం కూడా అంతే అంతే. చట్టబద్ధ పాలన ఎంత ముఖ్యమో చట్టం దుర్వినియోగం కాకపోవడం కూడా అంతే ముఖ్యం. ఇంకా అందుకే మనకు అంటారు కదా, ఇప్పుడు లా అనేది 99 మంది నేరస్తులు తప్పించుకున్న ఒక్క నిజాయితీ పరునికి శిక్ష పడకూడదు అని అంత గొప్పగా చెప్పినాం, అంత గొప్పగా చెప్పారు. ఇప్పుడు ఇంకొకటి ఈ గవర్నమెంట్ ఎట్లా చేసినా నాకు అర్థం కావడం లేదండి. మనము బోర్డులు చూడండి, డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ డిఎం అంటారు. వాళ్ళకి ఆర్డర్స్ కూడా కలెక్టర్ అని ఇవ్వరు, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆర్డీఓ అని అంటారు. అసలు ఉద్యోగం ఆర్డర్ కూడా కలెక్టర్ అని ఇవ్వరు. నాకు తెలుసు, నేను నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరిలో క్లాసులు చెప్పడానికి వెళ్తే వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్ చేశాను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింటింగ్ యూ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటారు. ఈ రెవెన్యూ సిస్టమ్ ఉన్నప్పుడు శిస్తు వసూలు కనుక కలెక్టర్ వచ్చారు. యాక్చువల్లీ ఇప్పుడు ఆ రెవెన్యూ సిస్టమే లేదు. ఇది కొన్ని రాష్ట్రాలలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని పిలుస్తారు. నార్త్ ఇండియాలో మీరు ఎక్కడ పోయినా కూడా డిఎం అంటారు. అయితే ఇప్పుడు సిఆర్పిసి, పాత సిఆర్పిసి లోపల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్ అంటే తహసీల్దారు, ఆర్డీఓ, సబ్ డివిజనల్ మెజిస్ట్రేటు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండి. మన 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 తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటాము. మన కర్ణాటకలో కమిషనర్ అంటారు. కలెక్టర్ని కమిషనర్ అని పిలుస్తారంట, అడిషనల్ కమిషనర్ అని పిలుస్తారు. అయితే ఇప్పుడు ఏం చేశారండి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఇచ్చిందండి ఈ చట్టంలో. అంటే ఇప్పుడు కలెక్టర్ అనుమతి లేకుండా ఎస్పీ ఫైరింగ్ కూడా ఆర్డర్ ఇవ్వచ్చు, 144 కూడా పెట్టచ్చు. 144 సిఆర్పిసి పాత దాని ప్రకారంగా ఇప్పుడు అది 153 ఏదో అయింది. అంటే సివిల్ అడ్మినిస్ట్రేషన్ పైన పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కు సూపర్. ఇప్పుడు అప్పుడు ఏమవు, ఇంతకుముందు ఏమవు, ఒక పోలీస్ ఆఫీసరు వేరియస్ క్యారెక్టర్స్ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ స్టేషన్ పైన ఒక మాబ్ పోయి ధర్నా ఇస్తున్నాం అనుకోండి, చల్ మన పోలీస్ స్టేషన్ మీదకి వస్తే తను ఫైరింగ్ అయినా అని ఆర్డర్ ఇవ్వచ్చు. అదే డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సివిల్ సొసైటీలో అయ్యో వాళ్ళకు విత్తనాలు దొరకలేదు కాబట్టి ధర్నా చేస్తున్నారు, లేకపోతే ఆ ఊర్లో ఏదైనా జరిగింది కాబట్టి ధర్నా చేస్తున్నారు అని చెప్పి ఒక జిల్లా కలెక్టరు, ఒక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఒపీనియన్ వచ్చి ఆపే వాళ్ళతో మాట్లాడు, లేకపోతే వాళ్ళను చెదరగొట్టు కానీ ఫైరింగ్ చేయకని ఆర్డర్ ఇవ్వడు. ఇక్కడ వీడికి తిక్కలేస్తుంది, నా పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తానరా, కాల్చే అంటాడు. అంటే చిన్నప్పుడు మేము నినాదాలు వినేవాళ్ళం యూనివర్సిటీలో, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, పోలీసు రాజ్యం. అంటే ఈ పోలీసు రాజ్యం వచ్చే ప్రమాదం ఉంటుంది. చట్టాలు ఇప్పుడు ఇది ఒక న్యాయవాదులుగా మేము విమర్శిస్తలేం. ఇది సివిల్ సొసైటీ దాదాపు 1500 మంది మేధావి వర్గం, లెక్చరర్స్, టీచర్లు, జర్నలిస్టులు, వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మీరు ఇలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి, వీటిపైన పునర్విచారించండి, ఈ జూలై 1 నాడు దీన్ని నోటిఫైడ్ డేట్ నాడు అమల్లోకి తేకండి అని చెప్పి కూడా లేఖలు రాశారు. ఒక జాయింట్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే ఇప్పుడు చాలామందికి కామన్ పీపుల్ అర్థమైంది, పోలీస్ రాజ్యం తప్పైంది అని అనుకోవచ్చు. నాకు అర్థమైన మేరకు అధికారమేమో ఒక తుపాకేమో పోలీస్ చేతిలో పెట్టారు, తుపాకాన్ని వాడాలా వద్దా అని అధికారం ఇంకో చేతిలో పెట్టారు. అవును. అంటే ఎందుకు ఈ తేడా పెట్టారు? కారణం అంటే ఇప్పుడు జడ్జికోమో అరెస్ట్కు ఆదేశించారు, అరెస్ట్ చేసేది పోలీసు, ఫైరింగ్ 144 సెక్షన్ అమలు చేసేది పోలీసు, కానీ విధించేది కలెక్టర్. అంటే ఎవరి చేతులనైతే ఆయుధం ఉంటుందో చట్టబద్ధంగా అది దుర్వినియోగం కాకుండా ఉండటానికి ఆయుధం లేని వ్యక్తులు, ఆయుధాలు లేని వ్యవస్థలు వీటి అనుమతులు ఇస్తాయి. కాబట్టి ఎందుకంటే అది చాలా ఆలోచించి పెట్టారు. ఆయుధాలు ఉన్నవారు ప్రొవోక్ అయ్యే ప్రమాదం ఉంటుంది కనుక ఆయుధం లేని వ్యవస్థలకు అధికారం ఇచ్చారు. ఎందుకంటే కలెక్టర్ చేతిలో మీకు తుపాకి ఉండదు, లాఠీ ఉండదు. ఇప్పుడు కలెక్టర్ మీదకి ఎవరైనా వచ్చే ధర్నాలు చేస్తే ఇట్లా పోలీసులు లాఠీచార్జ్ చేయమని వచ్చి, కలెక్టర్ ఆర్డీఓ లాఠీలు పట్టుకొని వెళ్ళి జనం మీద కొట్టలేరు కదా. కొట్టే అధికారం మళ్ళీ పోలీసులకే ఉంటుంది. కాబట్టి అంత జ్యుడిషియస్గా ఆలోచించింది పాత చట్టం. ఇప్పుడు దాన్ని కేవలం ఇప్పుడు ఈ డ్రాఫ్ట్ చేసిన తర్వాత ఈ బిల్లు స్టాండింగ్ కమిటీ పోయినప్పుడు ఇవన్నీ విమర్శించారండి. బట్ అన్ఫార్చునేట్గా ఈ గవర్నమెంటు మరి అమిత్ షా గారు హోమ్ మినిస్టర్గా
దీన్ని ప్రవేశపెట్టి ఏం చెప్పారు మీరు ఫస్ట్లో చెప్పారు మీరు ఇది ఆచరణలో వచ్చినప్పుడు దీన్ని పరిష్కారం చేసుకుందాం లేని అన్నాడండి మన పార్లమెంట్లో. ఈ లోపల ఎంతమంది అన్యాయానికి గురవుతారు? అన్యాయానికి గురవుతారు. అసలు ఎందుకు జరగాలి? మీరు ఇంకొకటి గురించి ముందు మాట్లాడుతూ బేడీల గురించి కూడా చెప్పారు. ఇదివరకు మన పాత తెలుగు సినిమాల్లో బేడీలు ఏది పట్టుకపోయేవాళ్ళు. ఎన్టీ రామారావు బడిపంతల సినిమాలో బేడీలు ఏది పట్టుకపోయి ఇట్లా ఇప్పుడు బేడీలు ఈ మధ్య వేస్తలేరు అనుకుంటాను. ఏంటి ఈ పాత చట్టాలు కొత్త చట్టాలు బేడీల విషయంలో తేడా? అంటే హ్యాండ్ కఫింగ్ అంటే బేడీలు సుప్రీంకోర్టు 1978లోనండి ఇది ఒక మంచి జడ్జిమెంట్ సునీల్ భద్రా కేసులో చాలా స్పష్టంగా వాళ్ళు ఆ రోజు చెప్పారు ఏంది హ్యాండ్ కఫ్ అనేది వేయకూడదు. ఎందుకంటే ఇన్ సునీల్ బత్రా కేసు రిపోర్టెడ్ ఇన్ 1978 సుప్రీంకోర్టు కేసెస్ దాంట్లో ఇది రిపోర్ట్ అయింది. ది ఇండిస్క్రిమినేట్ రిసార్ట్ టు హ్యాండ్ కఫ్స్ వెన్ అక్యూజ్ పర్సన్స్ ఆర్ టేకెన్ టు అండ్ ఫ్రమ్ కోర్ట్ అండ్ ది expedient of forcing irons on prison inmates are illegal and shall be stopped forthwith, save in a small category of case dealt with the next below. Reckless handcuffing and chaining in public degrades, puts to shame, finer sensibilities and ఏం చెప్తారు నువ్వు వాడు నేరాన్ని అంటే ఒక ముద్దాయి నిందితుడు అతన్ని నేరస్తుడు అవుతాడో కాడో తెలియదు చాలా కేసుల్లో నేరస్తులుగా శిక్ష తేలరు కూడా వాళ్ళకి హ్యాండ్ కఫ్స్ వేసి కాళ్ళకు బెడ్డేసి చేతులకు బెడ్డేసి తీసుకుపోవడం మంచిది కాదని శిక్ష విధించినట్టే ఒక విధంగా శిక్ష. కాబట్టి దాన్ని సుప్రీంకోర్టు వద్దంటే గత ఒక 15-20 సంవత్సరాల నుండి ఎక్కడ అంత పెద్దగా మనకు పాత రోజులు అవపడతలేరు ఏది హ్యాండ్ కఫ్స్తోని. కానీ ఇప్పుడు హ్యాండ్ కఫ్స్ అనేది పాత సిఆర్పిస్లో కూడా లేదండి, ఏ సెక్షన్లో లేదు. కానీ ఇప్పుడు కొత్త సెక్షన్లో సెక్షన్ 46లో వీళ్ళు ఏం పెడతారు అరెస్ట్ హౌ మేడ్ ద పోలీస్ ఆఫీసర్ మే keeping in view of the nature and gravity of the offence use handcuff while making the arrest of a person or while producing such person before the court who is a habitual or repeat offender who escaped from custody, who has committed offence, organized crime, terrorist act, drug related crime, illegal possession of arms, ammunition, murder, rape, acid attack, counterfeiting of coins, currency notes, human trafficking, sexual offence against children or offence against the state. ఈ నేరాలు చేసినటువంటి వాడికి హ్యాండ్ కఫ్స్ చేయమని చెప్పిండండి. అంటే చాలామందికి ఒక అభిప్రాయం ఉంటుంది వినోద్ గారు, తీవ్రమైన నేరాలు ఇవన్నీ ఇలా చేసిన వానికి ఇప్పుడు ఎందుకంటే ఎన్కౌంటర్లనే సమర్థిస్తారు సమాజంలో మనుషులు, అంటే ఫేక్ ఎన్కౌంటర్లు కూడా. ఎందుకంటే ఆ నేరాల యొక్క తీవ్రత వల్ల అనిపించవచ్చు, అరే మరి హత్య చేసిన వాడికి, రేప్ చేసిన వాడు, పిల్లలపైన లైంగిక వేధింపు చేసిన వాడికి బేడీలు తప్పేంటి అని అది అనిపిస్తుంది. కానీ ఇది నిజంగా నేరస్తులకు హ్యాండ్ కఫ్ వేస్తే కూడా పెద్ద తప్పు పట్టాల్సింది లేదు, సంతోషమే. కానీ సమస్య ఏంటంటే వాడు నేరస్తుల కాడ ఇంకా తెలియదు. రేపు ఏ నేరం చేయని వానికి కూడా కేసు పడవచ్చు కదా మన దగ్గర. అలాంటి వాడి హ్యూమన్ డిగ్నిటీని వయలేట్ చేయకూడదని బహుశా సుప్రీంకోర్టు చెప్పుండాలి. ఎగ్జాక్ట్లీ సుప్రీంకోర్టు ఆ రోజు చెప్పింది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేరం చేసిండు అనుకోండి, నేరస్తుడు ఇంకా రుజువు కాలేదు, వాడు హ్యాబిచువల్ అఫెండర్ అయ్యి అంటే పోలీసు నుంచి తప్పించుకుపోయే గుణం ఉన్నవాడు, లేకపోతే చాలా క్రూరంగా ప్రవర్తించేటువంటి మనస్తత్వం ఉన్నవాడికి మీరు హ్యాండ్ కఫ్ చేయడంలో తప్పు లేదు. కానీ ఒక ఈ భారతీయ నాగరిక సురక్ష సన్నిహితలో అంటే పాత సిఆర్పిస్లో లేనిది దీంట్లో పెట్టడం వల్ల పోలీస్కి పవర్ఫుల్ లేదండి. ఇప్పుడు నిన్నగాక మొన్న ఒక నేరం జరిగిందండి, ఒక న్యాయవాది సరే అక్కడ ఏదో జరిగింది ఇన్సిడెంటు, తప్పు చేయొచ్చు తప్పు చేయకపోవచ్చు అది నాకు తెలియదు, కానీ ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ హ్యాండ్ కఫ్స్ వేసి పరేడ్ చేశాడు. అంటే నేను అనేది తప్పు చేయొచ్చు తప్పు చేయకపోవచ్చు అది వేరే విషయం, కానీ కూడా కోర్టులు కదా శిక్షించేది, కోర్టు శిక్షించాలి. శిక్ష పడ్డ తర్వాత నువ్వు జైలు తీసుకుపెట్టినప్పుడు హ్యాండ్ కఫ్స్ అయ్యి నేను వద్దంటలేను. ఈవెన్ ఎన్కౌంటర్లనే మర్డర్ కేసుగా రిజిస్టర్ చేసి విచారించాలని సుప్రీంకోర్టు తీర్పులు చెప్పింది కదా. కాబట్టి ఈ విధమైనటువంటి తప్పిదాలు ఈ కొత్త చట్టంలో అది మన భారతీయ న్యాయ సంహితలో తర్వాత నాగరిక అంటే పాత సిఆర్పిసిలో ఈ పొందపరచడము ఈ భారతీయ నాగరిక సురక్ష సంహిత అంటే సిఆర్పిసి అండి. అంటే ఏ విధంగా నేరం చేయకముందు అది పోలీసు యంత్రాంగం ఎట్లుండాలి, నేరం జరిగిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి, అవన్నీ ఒక్కొక్కటి ఆ స్టెప్స్ ఏదైతే దాన్ని సంరక్షించడానికి ఏవైతే విధానం ఉంటుందో ప్రొసీజర్ ఉంటుందో విధానం ఉంటుందో దాంట్లో చాలా తప్పిదాలు దొరికినాయండి. అంటే స్థూలంగా చెప్పాలంటే పోలీసు సిటిజన్ మధ్య ఉండే
వ్యవహారాల్లో పోలీసు వైపుగా అపరిమిత అధికారాలు ఇచ్చారు. అవును, ఇది ప్రజాస్వామ్యం అంగీకరించని అంశం. అంశం రూల్ ఆఫ్ లా అవసరము, పోలీస్ వ్యవస్థ రూల్ ఆఫ్ లాని ఎన్ఫోర్స్ చేయాలి. కానీ పోలీసులకు విచక్షణ రహితమైన అధికారాలు ఇస్తే, ఆయుధాలు చేపట్టిన వాళ్ళకు విచక్షణ రహితమైన అధికారాలు ఎప్పుడైనా ప్రమాదమని మానవ నాగరికత చరిత్ర చెప్పింది, రాచరిక కాలం నుంచి ఇప్పటి వరకు కదా. మీరు ఇంకొకటి చెప్పండి, సర్చ్ అండ్ సీజర్ అండ్ అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ విషయంలో ఏంటి కొత్త చట్టాలకు పాత చట్టాలకు తేడా? ఇప్పుడు సర్చ్, దీంట్లో సర్చ్ కంటే మొదలు సమన్స్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ సెక్షన్ 91, 93లో చెప్తుండండి. దీంట్లో ఏం చెప్తారు, వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళి సెర్చ్ చేసేసి దాన్ని అటాచ్ చేసేసి దాన్ని వాళ్ళ ఆధీనంలో తీసుకొని వీలైతే ఫోరెన్సిక్ ల్యాబ్స్కి పంపించి, అంటే సెల్ ఫోన్ ఉందనుకోండి, ఇప్పుడు ప్రైవసీ కదండి, నేను నా సెల్ ఫోన్లో నువ్వు తప్పుదనం జరిగిందని అంటావు, నీ యొక్క తప్పిదనం కాదు కదా, నాకు ఎన్నో ఉంటాయి, దాంట్లో ఎన్నో విషయాలు ఉంటాయి, అది నా ప్రైవసీ. అది ఆ ప్రైవసీ ఈరోజు కోల్పోతున్నారు సామాన్య ప్రజలు. అంటే భయానికి పోలీసు వాడు ఇట్లా అడిగితే సెల్ ఫోన్ గుంజుకుంటే నువ్వు ఏం చేస్తలేవు, అది వేరే విషయం. కానీ చట్ట ప్రకారం అతనికి అధికారం లేదు పోలీస్ అధికారికి. కానీ ఈరోజు హీ కెన్ సీజ్ ఇట్, అది కూడా కోర్టు ఆదేశాలు లేకుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎవరితోనో మాట్లాడినావు, వాడు నేరం చేసిండు, నీతో మాట్లాడిన అది కూడా వారు చూసుకుంటే సరిపోతుంది. నా ఫోన్ సీజ్ చేసుకొని తన దగ్గర పెట్టుకొని ఓ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి అన్నీ చూడిసే అధికారం పోలీస్ అధికారికి ఎక్కడ ఉన్నదండి? అంటే ఆ బ్యాలెన్స్ తప్పుతోంది. అంటే నేరస్తుని పట్టుకోవడం ఎంత అవసరమో అదే సమయంలో ఇంట్రూజన్ ఇంటూ ప్రైవసీ కూడా ప్రొవిజన్. అండ్ హీ కెన్ సర్చ్, ఇంట్లో కూడా రావచ్చు, ఇదివరకు పర్మిషన్ తీసుకోవాలి. అటాచ్మెంట్ ప్రాపర్టీ గురించి, ప్రాపర్టీ నేరం జరిగిన తర్వాత ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకు ఈ ఇప్పుడు పిఎంఎల్ యాక్ట్లో వచ్చింది. అది యాక్చువల్ ఫస్ట్ సిఆర్పిసిలో, ఈ పాత సిఆర్పిసిలో లేదు మనకు. ఇది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో వాడు డబ్బులు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకుంటే మరి ఆ వాటి సీజ్ చేసి ఫోర్ఫీచర్ చేసే అధికారం ఆ చట్టంలో ఉంది. ఆ చట్టంలో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇలా ఇప్పుడు భారతీయ నాగరిక సంరక్షణ చట్టంలో స్పెషల్ యాక్ట్, దట్ ఇస్ స్పెషల్ యాక్ట్, జనరల్ యాక్ట్ కు భిన్నమైంది. ఆ స్పెషల్ సర్కమ్స్టెన్సెస్ లో మాత్రమే అమలు చేయాలి. అది అక్కడ డబ్బు విషయం, మనీ లాండరింగ్, ప్రభుత్వ చట్ట వ్యతిరేకంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా డబ్బును, ఆ కేసులో ప్రధానమైనది డబ్బే కాబట్టి డబ్బును సీజ్ చేయడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ నువ్వు ఏదో చిన్న పక్కింటోడు లొల్లి పెట్టుకుంటారు, కొట్టుకుంటారు, వచ్చేసేసి నువ్వు రాత్రి ఏం మాట్లాడినావు, ఎవరితో మాట్లాడినావు అంటే ఇంటికి సెర్చ్ చేసే అధికారం. చిన్న చిన్న నేరాలతోనే సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారు. ఇప్పుడు పిఎంఎల్ యాక్ట్ ఉందనుకోండి, 100కో 1,00,00,000కో ఎవడు దుర్గునో ధనవంతుడు, యాక్ట్లో కన్విక్షన్ రేట్ నెగ్లిజిబుల్గా ఉంది. సో మీరు ఇంకొకటి చెప్పండి నాకు, ఇప్పుడు ఇందులో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే సెడిషన్. సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ అన్నారు, చెట్లను కోయని రంపబిస్తే అడవిని నరికేశారని. అవును. సో రాజద్రోహం సుప్రీంకోర్టు ఒక దశలో దాన్ని రాజ్యాంగ విరుద్ధము అని చెప్పింది, తీర్పు చెప్పే దశ కూడా వచ్చేసింది, తీర్పు వ్యాఖ్యానించింది కూడా. అయితే కేంద్ర ప్రభుత్వం లేదు, మేమే దీన్ని సమీక్షిస్తాం, కొలోనియల్ చట్టాలన్నింటినీ సమీక్షించాలన్నది నరేంద్ర మోడీ విధానము అని మాట ఇస్తే సుప్రీంకోర్టు ఆగింది కదా. అలాంటిది ఇప్పుడు ఈ కొత్త చట్టాల్లో రాజద్రోహ నేరం లేదు అని ఒక వాదన, లేదని ఇంకో రూపంలో ఉంది అని మరో వాదన. ఏది నిజం? సెడిషన్ పదం లేదు కానీ అంతకంటే ఘోరంగా దాన్ని చిత్రీకరించిందండి. ఇప్పుడు పాత చట్టం ప్రకారంగా ఐపీసీలో 124A, ఈ కొత్త దాంట్లో సెక్షన్ 152 పెట్టారు. దీంట్లో ఏం చెప్తారని జస్ట్ 1-2 లైన్స్ అండి. సెక్షన్ 1, ఎండేంజరింగ్ సావరెనిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, whoever purposely or knowingly by words, either spoken or written, or by sign, or by visible representation అండి, or by electronic communication, or by use of financial mean, or otherwise excites or attempts to excite, session or armed rebellion or subversive activities, or encourages feelings of separatist activities, or endangers sovereignty or unity and integrity of India, or indulges
in or commits any such act shall be punished with imprisonment for life or with imprisonment which may extend to 7 years and shall also be liable to be fined. అంటే సెడిషన్ లాలో ఉన్న వైడెస్ట్ వర్డింగ్ ఇందులో కూడా ఉంది. వచ్చేసింది, మొత్తం వచ్చేసింది. చాలా ప్రమాదక. సుప్రీంకోర్టు 1960s ఇచ్చిన తీర్పులో కూడా పౌడర్ కేక్ అండ్ స్పార్క్ అని చెప్పేది. అంటే ఒక స్పార్క్ ఉండాలి, ఒక నిప్పు రవ్వ ఒక వెంటనే అదొక ప్రేలు పదార్థం మీద పడడం. ఈ రిలేషన్షిప్ ఉంటేనే అది సెడిషన్. ఏదో మాట్లాడినట్టు తీసుకెళ్ళి సెడిషన్ కింద జీవిత ఖైదు వేస్తా అంటే చాలా ప్రమాదకరం కదా. ఇప్పుడు మన భారతదేశంలో ఫండమెంటల్ రైట్స్ రాజ్యాంగం రాసుకున్న తర్వాత ఒక చట్టరూపంగా మన ప్రజలకు వచ్చినాయండి. కానీ ఈ భారత ఉపఖండంలో అంటే పూర్వకాలం నుండి కూడా రాజరిక వ్యవస్థ కానీ ఎప్పుడైనా కానీ ఆ స్వేచ్ఛలో పెరిగినటువంటి వాతావరణం ముఖ్యంగా. ఎందుకంటే రాజ్యాంగంతో సంబంధం లేకుండానే కోట్లాది ప్రజలు జీవిస్తారు ఈ దేశంలో. రాజ్యంతో సంబంధం లేకుండా జీవిస్తాం. ఇప్పుడు మీ ఊర్లో కానీ మా ఊర్లో కానీ పల్లెటూరులో సామాన్య ప్రజలకి వాడి రోజువారీ అవసరాల రీత్యా ఉంటుంది తప్పితే కానీ వాడికి 90% ప్రజలు జీవితంలో కోర్టుకి పోరు, పోలీస్ స్టేషన్ కూడా పోరు. మన దేశంలో జనాభా అంత సౌమ్యులైనటువంటి భారతదేశం లోపల ఇలాంటి డిసెంట్. ఇప్పుడు ఎవరైనా అనొచ్చు, ఏం పరిపాలన, ఏం రాజ్యమే, ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం అని రోజు నినాదాలు ఇస్తారు విద్యార్థులు, యువకులు. గవర్నమెంట్ నేను విద్యార్థి రాజకీయాలు వచ్చినాను, ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం అని అంటే నన్ను పెట్టేయచ్చు. డిసఫెక్షన్ కదా, అంతే. సుప్రీంకోర్టు క్లియర్గా తీర్పులు డిసఫెక్షన్ టువర్డ్స్ ద గవర్నమెంట్ డిఫరెంట్ డిసఫెక్షన్ టు ద స్టేట్. ప్రభుత్వం పట్ల డిసఫెక్షన్ వేరు, రాజ్యం పట్ల డిసఫెక్షన్ వేరు. అంటే ఇంత వైడ్గా ఉంటే మళ్ళీ ఒక రకంగా మనకు తెలుసు, రాజదీప్ సర్దేశాయ్ లాంటి, వినోద్ లాంటి జర్నలిస్టుల మీద పెట్టారు, ప్రభుత్వ ఉద్యోగులు పెట్టారు, రైతుల మీద కూడా పెట్టారు రాజదోర కేసులు. సో అదొక దుర్నియోగం. అయితే మీరు ఇంకోటి నాకు చెప్పాలి, సాధారణంగా నేరాలు కూడా ఎవాల్వ్ అవుతుంటాయి కదా, సమాజం మారుతున్న కదా. ఒకప్పుడు మనకు ఈ ఎలక్ట్రానిక్ నేరాలు లేవు, సైబర్ నేరాలు లేవు. అలాగే ఇటీవల కాలంలో గత 10 ఏళ్లలో బాగా ముందుకొచ్చిన సమస్య మాబ్ లించింగ్, హేట్ మాంగరింగ్, అంటే విద్వేషాన్ని రెచ్చగొట్టడం, మూకదాడులు. సో ఈ చట్టాలు వాటికి ఏమైనా నివారణ చెప్తాయా? ఇప్పుడు హేట్ స్పీచ్ గురించి అస్సలకి చెప్పలేదండి ఈ కొత్త చట్టంలో. అసలు అదే పెద్ద సమస్యగా ఉంది. అదే అసలు ఈ దేశంలో ఇప్పుడు పెద్ద సమస్య అది. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అనుకోండి, రాజకీయాల్లో లేని వాళ్ళు అనుకోండి, పొలిటికల్ వైలెన్స్ క్రియేట్ అవుతుందని ట్రంప్ అనుభవమే, అమెరికా అనుభవం. మనకు ఇక్కడ మతం పేరిట, కులం పేరిట, ప్రాంతం పేరిట హేట్ స్పీచెస్ వల్ల మరి నేరాలు జరుగుతున్నాయి. వాటి గురించి వెళ్ళి మరి దీంట్లో పొందపరచుకోవడం చాలా, ఆ పదం లేదు హేట్ స్పీచ్ అనేది. సరే, ఇదివరకు ఐపీసీలో ఉన్నాయి, ఏది కులాల పేరు మీద కానీ, మతాల పేరు మీద కానీ, రిలీజియన్ పేరు మీద కానీ మాట్లాడుకున్నట్టయితే అవి ఆ పాత ఐపీసీలు ఏవైతున్నాయో అవన్నీ మళ్ళీ ఈ భారతీయ నాగరిక సురక్ష సంహితలో పొందుపరిచారు. అది కాదు, సమాజం ఇవాల్వ్ అయినప్పుడు మాబ్ లించింగ్ అండి. ఈ దేశంలో ఇప్పుడు మాబ్ లించింగ్ ఎక్కడ జరుగుతుందండి? ఓన్లీ అండ్ రిలీజియన్ అండ్ క్యాస్ట్ మీద జరుగుతుంది, అనుమానంతో. ఇప్పుడు దళిత బిడ్డలు పెళ్లి చేసుకుని గుర్రం మీద సవారీ చేస్తుంటే కూడా వచ్చేసి ఎంబడి పడేసి కాళ్ళు చేతులు ఇరగొట్టి చంపేసినట్టు సంఘటనలు ఉత్తర భారతదేశంలో చూస్తున్నాం. పిల్లలు ఎత్తుకపోయే వాళ్ళు వచ్చారు, బూచోడు వచ్చాడని చెప్పి వాట్సాప్లో రూమర్స్ వస్తే అపరిచిత వ్యక్తులు మీద పడి వాళ్ళ మీద దాడులు చేసి చంపేశారు. లేదు, ఆవులు తీసుకెళ్తున్నారు వద్యశాలకు, బీఫ్ అని, ఇలా రకరకాల అనుమానాలతో కూడా ముఖదాలు మొన్న మన దగ్గర జరిగినాయి. ఆవులు లారీలో పోతుంటే కొట్టి చంపించేశారు. తర్వాత ఇంకో అక్కడ ఆ మతస్థులు ఈ మతస్థులు కొట్టుకున్నారంటే అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియదు, ఇక్కడ తనుకొని మాబ్ లించింగ్ జరుగుతుంది. దీనికి దురదృష్టవశాత్తు శిక్ష 7 సంవత్సరాలు, చనిపోయినాం. అదే మర్డర్ చేస్తే లైఫ్ ఉంది. మాబ్ లించింగ్లో 7 years ఉందండి పనిష్మెంట్లో. అంటే డైరెక్ట్గా మర్డర్ చేయకుండా ఒక మూకని తీసుకెళ్ళి మర్డర్ చేస్తే ఏం కాదు. రేపు పొద్దున నేను అతను చంపాలంటే ఏదో కారణం పెట్టుకుని మాబ్ లించింగ్లో కేసు పెట్టేస్తే నాకు 7 ఏళ్ళ శిక్ష. అంటే మర్డర్ కేసును కూడా తగ్గించేస్తున్నారు. దాని సీరియస్నెస్ లేదు. అంటే మర్డర్కి ఒక రకమైన జస్టిఫికేషన్ ఇచ్చినట్లే. హేట్ స్పీచెస్కి ఎందుకు పొందపరచలేదు? దాని అసలు నా ప్రకారంగా ఒక సెక్షనే పెట్టనుండే హేట్ స్పీచెస్ మీద. అంటే ఈ హేట్ స్పీచెస్గా మహాత్మా గాంధీ బలయ్యారు కదా. అంతే కదా, దేశంలో హేట్ స్పీచెస్
చాలామంది బలైపోతున్నారు ఇప్పుడు. ఈ దేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా ఎదిగింది 75 సంవత్సరాల్లో. ఇది ఇంకా ఒక పరిపక్వత దేశంగా ఎదగాలంటే అలాంటి చట్టాలు తీసుకురావాలి. మనం ఎక్స్పెక్ట్ చేసింది అది మార్పు అంటే అట్లా ఎక్స్పెక్ట్ చేసినాం. అంటే మోర్ సివిలైజ్డ్ స్టేట్గా ఉండాలి. సివిలైజ్డ్ అంటే ఈ కొత్త తరానికి పిల్లలకి మన మతం గురించి మాట్లాడద్దు, మనం కులం గురించి మాట్లాడద్దు అనే విద్వేషపూరితంగా మాట్లాడద్దు అనేది ఒకటి క్రియేట్ చేయాలి. అంటే మన దేశం తన మతాన్ని తాను ప్రచారం చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కానీ లేదు ఇతర మతాలపై విద్వేషాన్ని హక్కు నీకు లేదు. అందుకే కాళోజీ గారు అన్నట్లు హింస పాపం అంటూ ఎంచు దేశంలో హిట్ల రక్తం ఎన్నాళ్ళు అన్నారు. ఇంకొక ముఖ్యమైన అంశం ఇది నాకు చెప్పాల్సింది, ఈ చట్టాలు మీరు ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం, ఇందులో ఉన్న లోపాలను చెప్పారు. ఇది చాలా పెద్దది కనుక ఒక గంట సేపట్లో మొత్తం మీరు చెప్పలేరు, నేను అడగలేను. కానీ ఇప్పుడు 0 FIRకి అవకాశం ఈ చట్టం ఇస్తుంది నాకు తెలిసినంత వరకు. తర్వాత సర్చ్ అండ్ సీజర్ వీడియోగ్రఫీ ఉండాలి అని అడుగుతున్నారు. సో ఈ చట్టాల్లో ఈ 3 కొత్త క్రిమినల్ చట్టాల్లో పాజిటివ్గా ఉన్నాయి లేవా? అన్ని నెగిటివ్ అంటలేనండి. అందుకోసం నేను ఏం చెప్పానండి, ఈ పాత చట్టాల్లో కామా ఫుల్ స్టాప్తో సహా మక్కికి వర్బేటంతో పాటే దీంట్లో సెక్షన్ల నెంబర్లు మారినాయి తప్పితే కానీ సిఆర్పిసి ఎలా భారతీయ నాగరిక సురక్ష, భారతీయ న్యాయ సంహిత IPC, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మారింది. కొన్ని మార్పులు ఇప్పుడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఎలక్ట్రానిక్ మీడియా, ఇంటర్నెట్, తర్వాత మెసేజెస్ ఇవన్నీ కూడా ఎవిడెన్స్ కింద తీసుకోవచ్చని చెప్పి ఇలా రాసుకున్నాం. ఇది వరకు కూడా కొన్ని మార్పులు జరిగినాయి, ఇప్పుడే కొత్తగా మార్పు జరిగినట్టు కూడా భావించవలసిన అవసరం లేదు. ఇది వరకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో చాలా మార్పులు జరిగినాయి. గత 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద పార్లమెంటు విత్ ఇట్స్ విజ్డమ్ మార్పులు చేసింది. కాకపోతే కొంత మంచి జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఇది మనం వ్యతిరేకించవలసిన అవసరం లేదు. మొత్తం పూర్తి స్థాయిలో ఇది తప్పు ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఉన్నది 70-95% పాతవి ఉన్నాయి కాబట్టి మనం ఎట్లా వద్దంటాం, బాగానే ఉన్నాయి. కానీ ఒక కొత్త చట్టాలు తీసుకొచ్చినప్పుడు చాలా ప్రోగ్రెసివ్గా మంచి కోసం లాగా ఉండాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టు పోలీస్ యంత్రాంగానికి ఆ వ్యవస్థకు అంత బలం చేకూర్చడం మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. మీరు అన్నారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నారు. కంక్లూడింగ్గా మీరు ఏ మార్పులు సూచించదలుచుకున్నారు? మీరు ఎందుకంటే పార్లమెంట్ సభ్యుడిగా కూడా పనిచేశారు, మీరు ఇప్పుడు పార్లమెంట్లో ఉండుంటే మాట్లాడేవారు కదా, ఏంటి ఎలాంటి కొత్త అంశాలు ఇందులో చేర్చాలంట? ఉన్నాయి, ఓకే, ఉన్న వాటి మీద మంచి చెడు మాట్లాడుకున్నాం. నేను మిమ్మల్ని అడిగితే మీరు పార్లమెంట్ ఉండుంటే ఏ అమెండ్మెంట్లు సజెస్ట్ చేసేవారు? ఇప్పుడు యాక్చువల్గా అండి, నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉన్నప్పుడు మన ఆనాడు డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారితో 2-3 సందర్భాల్లో పట్ల మరి చెన్నారెడ్డి దాంట్లో డిస్కషన్స్ చేసాం మేము. యాక్చువల్గా పోలీస్ యంత్రాంగము ఇన్వెస్టిగేషన్ టీం అనేది ఒకటి వేరే సెపరేట్ ఉండాలి. ప్రాసిక్యూషన్ సైడ్ అంటాం. ఇప్పుడు అదే అమెరికా అనుకోండి, ప్రాసిక్యూటర్ ఉంటాడు. ఒక నేరం జరిగింది, ఒక మర్డర్ జరిగింది అనుకోండి, ఆ ప్రాసిక్యూటర్ వెళ్తాడు అక్కడ ఏం జరిగింది అన్నీ చూసుకుంటాడు. ఇవన్నీ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ సీజ్ చేస్తాడు, ఉంటాడు. లా అండ్ ఆర్డర్ పోలీస్ వేరే ఉంటారు. మన దగ్గర ఏమైందండి, నేను ఒక ప్రాక్టీసింగ్ లాయర్గా చూశాను. SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్, అతడే IO ఉంటాడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా. ఈరోజు ఒక తన్నుకుంటారు, గుద్దుకుంటారు, అటెంప్ట్ మర్డర్ అవుతుందండి, ఆ ఊర్లో జరుగుతుంది. ఒక మినిస్టర్ గారు వస్తున్నారు, బందోబస్తు ఉండాలి. నాకు బందోబస్తు మీదకే ఉరుకుతాను నేను. మినిస్టర్ గారు వస్తున్నారు, మళ్ళీ అసలు అప్లికేషన్ FIR ఇవ్వడానికి కూడా ఉంటారు ఎవరు పోలీస్ స్టేషన్ ఎవరు ఉండరు, పోలీసులు అందరూ అటే పోతారు. కానిస్టేబుల్ ఉంటారు, ఒక కానిస్టేబుల్ ఎవరు లేరు, SI గారు వచ్చిన కానీ ఉంటారు. కాబట్టి ఆ నేరం జరిగిన స్థలానికి ఇమ్మీడియట్గా పోవడానికి వీలు ఉండదు. తర్వాత ట్రయల్కి వస్తుందండి, ఇంకా కేసు ఉన్నదనుకోండి, అప్పటి వరకు వీడు ట్రాన్స్ఫర్ అయిపోతాడు. ఈ IO అంటాడు, వేరే పోలీస్ స్టేషన్ పోతాడు. వేరే పోలీస్ స్టేషన్ అయితే వేరే బాధ్యతలు ఇంపార్టెంట్. ఎప్పుడో నేను 3 ఏళ్ల కింద పోలీస్ స్టేషన్లో పనిచేసినా అప్పుడు ఎవిడెన్స్ రావాలంటే అంత ఆయిష్టతో ఉంటారు, వచ్చినా కూడా అంత సీరియస్నెస్ ఉండదు. కాబట్టి ఈ CRPCలో పొందపరిస్తే బాగుండు. ప్రాసిక్యూషన్ సైడ్, ఇన్వెస్టిగేషన్ సైడ్ నేరాలకి ఒక 2-3 పోలీస్ స్టేషన్లకి ఒక యంత్రాంగం ఉండవలసి ఉండే. ఇది నా సజెషను. అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నేను హోమ్ మినిస్ట్రీ రిపోర్ట్ చూశాను, దేశం మొత్తం మీద రాష్ట్రాల్లో పోలీస్ శాఖలో 20% వేకెన్సీస్.
20% వేకెన్సీ. ఎగ్జాక్ట్లీ. అంటే చాలా పోలీస్ స్టేషన్లలో పరిమితమైన మ్యాన్ పవర్తో నడుస్తున్నాయి. వాళ్ళ మీద బందోబస్తు భారం మామూలు కాదు, భయంకరమైన విఐపి బందోబస్తు భారం. అలాంటిది మీరు అన్నట్లు లా అండ్ ఆర్డర్ వాళ్ళే చూసుకోవాలి, ఇన్వెస్టిగేషన్ వాళ్ళే చేయాలి అంటే సాధారణంగా లా అండ్ ఆర్డర్ ప్రియారిటీ ఉంటుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కలెక్టివ్ సమస్య, పొలిటికల్ ప్రభావం ఉంటుంది. మీరు లా అండ్ ఆర్డర్ని ఇమీడియట్గా ఎన్ఫోర్స్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ లోపల నువ్వు ఇన్వెస్టిగేషన్ లేట్ అయితే క్రూషియల్ ఎవిడెన్స్ కూడా మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్, నేరాలకు ఇన్వెస్టిగేషన్ పోలీస్ యంత్రాంగమే ఉండాలి. సరే పోలీసుడు 3 ఏళ్ళు లా అండ్ ఆర్డర్ ఉండవచ్చు, 3 సంవత్సరాలు ఇక్కడ పోస్టింగ్స్ అది ఎట్లా వాళ్ళు చూసుకోవచ్చు. అదొకటి మిస్ అయిందండి. సిఆర్పిస్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలపై బాధ్యత ఉండి ఆ విధంగా ఉండే అవకాశం ఉండే. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు అలాంటిది లేదు. రేపు పొద్దున ఈ చట్టాలపై సుప్రీంకోర్టు స్పందించి మళ్ళీ కొన్నిటిపైన ఏమైనా అభిప్రాయం తెలియజేస్తే ఇలాంటిని పొందపరిచేటువంటి బాధ్యత మరి పార్లమెంటేరియన్స్ తీసుకోవాలండి. రెండోది, ఇప్పుడు రిఫ్యూజల్ టు ఎంటర్టైన్ కంప్లైంట్ రిగార్డింగ్ క్రైమ్స్ మస్ట్ బి మేడ్ పనిషబుల్ అండి. ఇంతకుముందు మీకు చెప్పాను కదండి, ఏది ఇదివరకు ఇప్పుడు పాత చట్టంలో మీరు కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టి మెజిస్ట్రేట్కి పంపించేది. ఇప్పుడే అతనికి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి 14 రోజులు టైం ఇచ్చినాం. అక్కడ ఎవరైనా అధికారి తప్పిదం చేస్తే అతనికి పనిష్మెంట్ ఉండే విధంగా దాంట్లో ఉండవలసి ఉండే, అది పెట్టలేదు. అంటే రైట్ టు జస్టిస్ ఆల్సో ఇది ఫండమెంటల్ రైట్. ఎగ్జాక్ట్లీ. జీవించే హక్కు ప్రాథమిక అయినప్పుడు రైట్ టు జస్టిస్ కూడా ప్రాథమిక హక్కు అవుతుంది కదా. తర్వాత సిఆర్పిసిలో ఇన్ని రోజుల లోపల మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి మొన్న అమిత్ షా గారు చెప్పారు. కానీ ఎక్కడ చెప్పలేదండి. చట్టంలో చెప్పలేక వారైతే 60 రోజుల లోపల 90 రోజుల లోపల ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. చట్టంలో ఉన్నది, పాత చట్టంలో. మరి కొత్త దాంట్లో లేదు. దానికి ఒకటి మరి అమిత్ షా గారు చెప్పారు, ఉన్నదని చెప్పారు. కాబట్టి అది మరి వరబేటంలో మరి ఎందుకు చెప్పలేదో అది ఒకసారి చూసుకోవాలండి. తర్వాత కంపల్సరిగా ఈరోజు హైకోర్టు, మన సుప్రీంకోర్టు కూడా మందలు ఇచ్చింది నిన్నగాక మొన్న. హైకోర్టులో బెయిల్ పిటిషన్ డిస్ట్రిక్ట్ కోర్టు ఇస్తే స్టే ఇచ్చారు. ఒక 1 నెల రోజులు 2 నెలల వరకు డిస్పోజ్ చేయలేదు. సుప్రీంకోర్టు మందలించింది. బెయిల్ పైన స్టే ఏంటి అని నిన్నగాక మొన్న మందలించింది. కాబట్టి టైం బౌండ్ మీరు డిస్పోజల్ చేయాలని చెప్పి కూడా సిఆర్పిసిలో పెట్టాలని చెప్పేది నాదండి. అంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు కదా. అంతేనండి. అఫ్కోర్స్ జస్టిస్ హరీడ్ ఈజ్ జస్టిస్ బరీడ్ అనుకో, బట్ డిలే అయితే డినై అయినట్టే కదా. ఈ కస్టోడియల్ వైలెన్స్ పోలీస్ స్టేషన్లో మరి దురదృష్టవశాత్తు వాళ్ళ హరాస్మెంట్కి, వాళ్ళ 3rd డిగ్రీ మెథడ్స్కి చనిపోతే దానిపైన శిక్ష గురించి దీంట్లో చెప్పలేదండి. అది అన్ఫార్చునేట్గా. అంటే పోలీసు కస్టోడియల్ వైలెన్స్కు పాల్పడిన పోలీసుల పైన అది ఉండాలి. సిఆర్పిసిలో లేదు, దీంట్లో ఉండాలని చెప్పి కూడా చాలామంది హ్యూమన్ రైట్స్ గురించి పోలీస్ ఎక్సెస్ మీద ఉండాలి. అఫ్కోర్స్ సుప్రీంకోర్టు CCTVs ఉండాలని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది. చాలా రాష్ట్రాలు, మన తెలుగు రాష్ట్రాలు అయితే కొంతవరకు ఇంప్లిమెంట్ చేశారు CCTVs పోలీస్ స్టేషన్లో. సరే అవి ఎంతవరకు ఫంక్షనింగ్లో ఉన్నది వేరే చర్చ. కానీ బట్ గవర్నమెంట్ మన దగ్గర వాళ్ళ ట్రాఫిక్ కోసం పెట్టిన CCTVలో చాలా పనిచేస్తలేవని వార్తలు వస్తున్నాయి. మీరు అయితే ఇక్కడ రాష్ట్రాలకు కూడా అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవచ్చని ఉంది అని అంటారు. రాష్ట్రాలకు హక్కు ఉంది. అంటే ఈ కంకరెంట్ లిస్ట్లో వీళ్ళు లా అండ్ ఆర్డర్ ఉంది కదండి, కాబట్టి వాళ్ళు చేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ ప్రెసిడెన్షియల్ అసెంట్ రావాలి, మళ్ళీ ప్రెసిడెంట్. కానీ అది అంత ఈజీగా రాష్ట్రపతి ఆమోదం పొందడానికి ఎంత ప్రాసెస్, మార్పులు చేసిన ఉంది. కరెక్టే. అంటే కొన్నిసార్లు మంచిగా సవరిస్తే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కొన్ని సంఘటనలు ఉన్నాయి మన రాష్ట్రం, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని అమెండ్మెంట్స్ మనం చేసుకుంటే రాష్ట్రపతి ఆమోదం పొంది మనకిచ్చారు. మహారాష్ట్రలో కూడా కొన్ని సందర్భాల్లో ఉన్నాయి. అంటే అప్పుడు పాలిటిక్స్ లేవు కదా. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే తొందరగా ఆమోదం పొందుతాయి, లేదంటే అది ఎంత మంచిగా ఆమోదం పొందకపోయే ప్రమాదం కూడా ఉంటుంది కదా. ఇప్పుడు సమాజం మనం ప్రోగ్రెస్ అయిపోతున్నప్పుడు విట్నెసెస్కి, తర్వాత విక్టిమ్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్డర్ జరుగుతుందండి. మర్డర్ జరిగినటువంటి చనిపోయిన అతని యొక్క కుటుంబ సభ్యులకి, తర్వాత అతని వెల్ విషర్స్కి మరి ఈ లీగల్ ప్రొసీడింగ్స్ లోపల కూడా వాళ్ళకు బాధ్యత కొంత
వారు వచ్చే అవకాశం కానీ, లేకపోతే ప్రాసిక్యూషన్ కాబట్టి ఇది రాష్ట్ర బాధ్యతనే, స్టేట్ బాధ్యత అని చెప్పేసి వాళ్ళని ఎక్కడ ఒక కాంప్లైంట్ తీసుకున్న వారికే వాళ్ళని పరిమితం చేస్తున్నాం. వాళ్ళని ఎక్కడ వాడి ఇంట్రెస్ట్ ఉన్నోడైతేనే వస్తాడు. అట్లా కాకుండా వాళ్ళకి ప్రొసీడింగ్స్లో ఇంప్లీడ్ అయ్యే అవకాశం కూడా ఇవ్వాలి. ఇది కొన్ని కంట్రీస్లో ఉంది, వెస్ట్రన్ వరల్డ్లో ఉన్నాయి. అంటే వాళ్ళు జాగ్రత్త చూసుకుంటారు. మేము విక్టిము, మా బాధ్యత ఉంటుంది. ఇప్పుడు నేను ఒక లాయర్గా కొన్ని సందర్భాల్లో పూట 498A అంటే డౌరీ హ్యారాస్మెంట్, డౌరీ డేస్లో ఉన్నప్పుడు ఆవేదన ఉంటుంది తల్లిదండ్రులకి. నా బిడ్డ చంపిండు కాబట్టి రెగ్యులర్గా కోర్టుకు వచ్చేదండి వాళ్ళు. అంటే మీరు ఫినామినికల్ చేంజెస్ చెప్తున్నాను నేను. కానీ వాడికి ఏం అవకాశం ఉండదు, ఒక కుర్చీలో కూర్చోవాలి, పోవాలి. కానీ అతడు ఒక అడ్వకేట్ పెట్టుకొని నేను కూడా ఇంప్లీడ్ ప్రొసీడింగ్స్లో నా పాత్ర ఉంటుంది. ఎందుకంటే ఐఎమ్ ది విక్టిమ్. ముఖ్యంగా బిడ్డ చచ్చిపోయినటువంటి తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, అన్నదమ్ములు ఉన్నారనుకోండి, అక్క చెల్లెలు అనుకోండి, వాళ్ళకి బాధ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒక పేదవాడు, నేను కేసు చూసినండి, వాడు ఎవరైతే అక్యూజ్డో వాడు అసలు ఊహ అందని డబ్బులు ఇస్తా అని చెప్పిండండి విక్టిమ్ పేరెంట్స్కి. వాళ్ళు ఒప్పుకోలేదు. నా బిడ్డ చచ్చిపోయింది, నేను తినకున్నా పర్లేదు, నేను ఆకలితో చచ్చిపోయినా పర్లేదు, కానీ నేను కాంప్రమైజ్ కాదు, నేను కొట్లాడినండి. అలాంటి వాడికి పాపం వచ్చి కుర్చీలో కూర్చొని చూసిపోవాల్సింది తప్పితే వాడికి రైట్ లేదు ప్రొసీడింగ్స్లో పట. సో అలాంటిది సిఆర్పిసిలో కల్పిస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది న్యాయవాది మిత్రులు అడుగుతున్నారు. తర్వాత విట్నెసెస్ అండి. విట్నెస్కి సెక్యూరిటీ అన్అఫిషియల్గా ఇస్తున్నారు పోలీసు వాళ్ళు. ఒక మర్డర్ కేసు ఎందుకంటే ఒక విట్నెస్కి 1 నెల 2 నెలలు ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అట్లా కాదు, వాటికి స్టేట్ బాధ్యత ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఎక్స్ఎమ్మెల్యేలు లేకపోతే ఎప్పుడో చేసినటువంటి వాళ్ళకి వీళ్ళకి లేదా డబ్బులు ఇస్తూ కూడా ఇవాళ సిఐఎస్ఎఫ్, సిఆర్పి పెద్ద పెద్ద వాటికి డబ్బులు ఇస్తూ కూడా ప్రొటెక్షన్ ఇస్తున్నారు. మరి విట్నెస్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలన్నప్పుడు వాళ్ళకు కూడా ఏ విధంగా ఉండాలనేది కూడా ఉందండి. సరే, కొంతమంది మీకు తెలుసు డెత్ పెనాల్టీ అబాలిష్ కావాలని ఇంత ప్రజాస్వామ్య దేశం ఉన్నారు, కానీ బట్ కొంత క్రిటిక్స్ కూడా ఉన్నారు. కొన్ని నేరాలకి అది చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. దానిపైన పాజిటివ్ నెగటివ్స్ రెండూ గట్టిగా వినబడుతున్నాయి. తర్వాత కొంత ఈ భారతీయ న్యాయ సంహితలో కొన్ని నేరాలకి తగ్గట్టు శిక్షలు లేవండి. ఒకటి ఇంతకుముందు మాట్లాడుకున్నాడు కస్టోడియల్ మాబ్ లించింగ్, కస్టోడియల్ వైలెన్స్, హేట్ స్పీచెస్, ఆనర్ కిల్లింగ్స్ అండి, పరువు హత్యలు. అవి కూడా ఎంత ఘోరమైనటువంటి నేరాలండి, వాటిని ఆపవలసిన అవసరం ఉంది. తర్వాత రేప్, మ్యారిటల్ రేపు, దానిపైన కూడా కొంత శిక్ష కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా భిన్నంగా ఉంది. తర్వాత 125 సిఆర్పిసి అంటే వైఫ్ మెయింటెనెన్స్ అండి. నేను సుప్రీంకోర్టు కూడా ముస్లిం డైవర్స్ వైఫ్ కూడా ఇవ్వాలని చెప్పి మళ్ళీ చెప్పింది. షాబానో కేసులో అప్పుడు చెప్పినట్టు అని చెప్పి నిన్న కాక మొన్న మళ్ళీ సుప్రీంకోర్టు మళ్ళీ షాబానో కేసు తర్వాత మళ్ళీ మోరార్లెస్ సిమిలర్ జడ్జిమెంట్ మళ్ళీ ఇచ్చింది. సో ఇప్పుడు కొత్తది మీకు తెలుసు కదండి, లివింగ్ రిలేషన్షిప్. మన తరం కాదు, ఇప్పుడు యంగ్ జనరేషను లివింగ్ రిలేషన్షిప్ ఉంటున్నారు. 1 year 2 year పెళ్లి కాకముందు ఉంటున్నారు. ఏదో కారణాల వల్ల డైవర్స్ మళ్ళీ ఉంటలేరు. మరి దానికి మెయింటెనెన్స్ కావాలనేది కూడా కొంతమంది వస్తున్నారు. సో ఇవే అంటే మోడర్న్ సొసైటీలో మారిన పరిస్థితుల ప్రకారంగా మరి కొన్ని చేర్పులు మార్పులు ఉంటే బాగుంటుంది అనేది చూస్తున్నారు. లాంగ్ హ్యాబిటేషన్, కలిసి ఉంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది దీనిపైన ఈ మధ్యకాలంలో పట. దాదాపు మోరార్లెస్ యూ షుడ్ ట్రీట్ దెమ్ లైక్ ఏ లీగల్లీ వెడెడ్ వైఫ్ అని కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా దీనిలో పొందపరిస్తే బాగుంటుందని చెప్పి కొన్ని ఆర్గనైజేషన్స్ చెప్తున్నాయి. ఇప్పుడు మన లాంటి అంటే మీలాంటి పెద్దలు, మిత్రులు, మీకున్నటువంటి మీ యూట్యూబ్ చూసేటువంటి మిత్రులందరూ కూడా ఒక మంచి సబ్జెక్ట్ అండి ఇది చర్చ జరగాలి. అన్ఫార్చునేట్గా నేను చూస్తానండి, చాలా పెద్దగా కోటీశ్వరులను చూశాను, పేదవాడిని చూశాను, ఓ బాగా చదువుకున్న వాడిని చూశాను, ఏమి చదువుకున్న వాడిని చూశాను. వాళ్ళకి తేడా లేదండి ఈ చట్టాల పట్ల. డబ్బు లేని వాడికి ఏం తెలియదు, డబ్బు ఉన్న వాడికి ఏం తెలియదు, బాగా చదువుకున్న వాడికి ఏం తెలియదు, ఏమి చదువుకునే వాడిని కూడా ఏం తెలియదు. కానీ నీకు తెలియడము తెలియకపోవడంతో సంబంధం లేదు. దట్ కెనాట్ బి ద గ్రౌండ్ ఫర్ ఎక్స్క్యూజ్. చట్టం తెలియదు కదా అని
నువ్వు ఏమి ఎగ్జామ్షన్ పొందా దానికి చట్టమే చెప్తుంది. ఆ చట్టమే చెప్తాను. చట్టం తెలుసుడు తెలియపడంతో సంబంధం లేదు. సో మీరు అన్నట్లు నిజమే, లీగల్ దానికి ఒక ఫ్రేజ్ ఉంది, ignorance of law is not an excuse. Ignorance of law is not an excuse. You should know the law. ఎందుకంటే ఈ దేశంలో సిటిజన్గా ఉన్న కాబట్టి చట్టం తెలియాలి. కాబట్టే నేను చాలా సందర్భాలు చెప్పాను, నా మిత్రులు కొంతమందికి చెప్పాను. ఈ మధ్య మన నల్సార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఈజ్ మై క్లాస్మేట్ చెప్తే ఓ మంచి ప్రోగ్రామ్ అనౌన్స్ చేశాడు. ఈ ఆగస్ట్ 5th వరకు ఉంది. 10th పాస్ అయితే సరిపోతుంది. రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన, 28 వీడియోస్, 1500 రూపాయలు, 500 రూపాయలు ఫీజు కడితే ఆన్లైన్లో ఇచ్చేస్తాను. అంటే ప్రతి ఒక్కడికి రాజ్యాంగం తెలవాలని చెప్పి మేము మాట్లాడుకునేది అప్పుడప్పుడు. అన్నట్లు కాన్స్టిట్యూషనల్ లిటరసీ, లీగల్ లిటరసీ అనేది చాలా కీలక అంశం. ఈ 3 చట్టాలపైన ఇప్పుడు ఇది రాజ్యాంగం పట్ల కానివ్వండి, లేకపోతే మీకు ఈ భారతీయ నాగరిక సురక్షా సంహిత కానివ్వండి, లేకపోతే భారతీయ సాక్ష్య అధినియం గురించి కానివ్వండి, లేకపోతే భారతీయ న్యాయ సంహిత గురించి కానీ ప్రజలకి పూర్తి స్థాయిలో ఒక లాయర్గా అన్ని సెక్షన్లపైన అవగాహన ఉండవలసిన అవసరం లేదండి. లాయర్స్కే పూర్తి స్థాయిలో అన్ని సెక్షన్లపైన మాకు కూడా అవగాహన ఉండదు. అవసరం ఉన్నప్పుడే తీస్తాం ఆ సెక్షన్. కాబట్టి మినిమం నాలెడ్జ్ ప్రతి ఒక్క పౌరుడికి తెలవాలండి. పోలీసులు చూస్తేనే తమ హక్కులను తాము పరిరక్షించుకోవటానికైనా అవసరం. ఇదారు చూడండి, ఆరోగ్యం గురించి చెప్తే ఎవరు వినకపోయేది. ఇప్పుడైతే మన గ్రామాల్లో కూడా వాకింగ్ చేస్తున్నారు, గ్రామాల్లో కూడా చేస్తున్నారు, డైటింగ్ చేస్తున్నారు. అంటే అది లిటరసీ. అంటే బాగా చాలాసార్లు ఆరోగ్యమే మహాభాగ్యం అని పూర్వకాలం నుంచి చెప్పారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ప్రతి ఒక్కరికి చెప్పడం వల్ల అది అవగాహన వచ్చింది. అట్లే ఈ చట్టాల పట్ల కూడా ప్రజలకి మీరు ఈ చొరవ తీసుకొని చెప్పినందుకు మీకు కృతజ్ఞతలండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ వినోద్ గారు. మళ్ళీ మాట్లాడదాం. ఇలాంటి అంశాలపైన ఇంకా చర్చలు ఎన్ని జరిగినా స్టిల్ లాట్ ఇస్ టు బి డన్, మైల్స్ టు గో అన్న ఆంగ్లకవి అన్నట్లు ఇంకా చెప్పాలి. ఆ ప్రయత్నంలో భాగమే ఈరోజు పెద్దలు వినోద్ కుమార్ గారితో. ఆయన పబ్లిక్ స్పిరిటెడ్ లాయరు, పార్లమెంటేరియను. సో అందువల్ల వినోద్ కుమార్ గారు సుప్రీంకోర్టులో పిఏఎల్ కూడా వేశారు. లెటర్ సి ఆ పిఏలో ఒకసారి దాని ప్రోగ్రెస్ని బట్టి మరోసారి వినోద్ కుమార్ గారిని ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ వినోద్ కుమార్ గారు, మీ సమయాన్ని కేటాయించారు. థ్యాంక్ యూ.